good. Somebody say the Lord is అందరం good. చెప్దామా, దేవుడు మంచివాడు. Hallelujah. అందరం కలిసి His చెప్దాం, mercies endure forever. ఆయన కృప నిరంతరం నిలిచును. The Lord is good. దేవుడు మంచివాడు. His mercies endure forever. చెప్పండి అండి, దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. Good morning. గుడ్ మార్నింగ్ అందరికి. Are you all here? లేచారా నిద్ర? ఇక్కడే ఉన్నారా? Praise God. దేవునికి స్తోత్రం. Say it now. The Lord is good. చెప్దాం, దేవుడు మంచివాడు, His mercies endure forever. ఆయన కృప నిరంతరం ఉండును. Say it again. The Lord is మరలా చెప్దాం, good. దేవుడు మంచివాడు, His mercies endure ఆయన forever. కృప నిరంతరం ఉండును. His compassions fail not. ఆయన వాత్సల్యత ఎన్నడను గతించదు. His mercies are new every morning దినము ఆయన వాత్సల్యత నూతనమగుచున్నది towards you. నీ పట్ల. Hallelujah. హల్లెలూయా. New every morning. ప్రతి దినం నూతనమే. You need His mercy. ఆయన కనికరం మనకు అవసరం. Say, I need His mercy. చెప్దాం, ఆయన కనికరం నాకు అవసరం. I need His mercy. ఆయన కనికరం నాకు అవసరం. Hallelujah. Hallelujah. Everything that you require in your life, నీ జీవితంలో నీకు ఏది అవసరం ఉన్నా సరే you obtain it from Him because of His mercy. ఆయన కనికరాన్ని బట్టే పొందుకుంటామండి. Hallelujah. హల్లెలూయా. Need God's mercy. You need God's mercy. మనకు దేవుని కనికరం అవసరం. Say, I need God's mercy. చెప్దాం, నాకు దేవుని కనికరం అవసరం. Hallelujah. Hallelujah. I need His mercy. నాకు ఆయన కనికరం అవసరం. If you need it, say it. అవసరం ఉన్న వాళ్ళు చెప్పండి, ఆయన కనికరం నాకు అవసరం. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. He's full of mercy, ఆయన కనికర సంపన్నుడు, పూర్తిగా rich to show mercy. కనికరం చూపుటి యందు ఐశ్వర్యవంతుడు. He loves to show mercy. ఆయన కనికరం చూపుటి యందు ఆసక్తి కలిగిన Do you వాడు. know who needs mercy? కనికరం ఎవరికి అవసరమో తెలుసా అండి? The ones who don't deserve. అర్హత లేని వారికి. Hallelujah. హల్లెలూయా. In the Lord Jesus Christ, ప్రభుని యేసుక్రీస్తునందు all that God is, దేవుడు ఏమై ఉన్నాడో ఆ సమస్తం, all that God has, దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో ఆ సమస్తము is made available to you, మనకు అందుబాటులో ఉంది. is made available to me. నాకు అందుబాటులో ఉంది. All that God is, దేవుడు ఏమై ఉన్నాడో, all that God has, దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడో is made available to you అవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి in Christ Jesus. యేసుక్రీస్తునందు. That's not something that we deserve. అది పొందుకోవటానికి మనం అర్హులం కాదు. That's His mercy. అది ఆయన కనికరం. Hallelujah. హల్లెలూయా. That's why we need His mercy. అందుకే ఆయన కనికరం మనకు అవసరం. Praise God. దేవునికి స్తోత్రం. God, the Bible says, బైబిల్ ఇలాగ the Lord సెలవిస్తుంది, does not delight those who trust in the strength of their horses, వారి గుర్రముల యందు అతిశయముంచు వారిని యందు దేవుడు ఆనందించడు, but those who trust in His mercy. ఆయన కనికరం మీద నమ్మికించు వారి యందు ఆయన ఆనందించు So దేవుడు. which one is greater? ఏది గొప్పది? In the day of battle, యుద్ధ దినమందు గొప్పదేంటి? the strength of the horse, గుర్రముల బలమా, or the legs of a man, లేదా మనిషిని కాల్బలమా, or లేదా the mercy of God? దేవుని కనికరమా? ఆమేన్. Amen. ఆమేన్. You don't win your battle by the strength of your horse. మన యుద్ధాల్ని మన గుర్ర బలము చేత మనం గెలవం. The psalmist said, కీర్తనకారుడు మాట చెప్పినాడు, nor by the strength of your footmen, నీ కాల్ బలము చేత గెలిచేది కాదు యుద్ధం, it's by His mercy. అది ఆయన కనికరం చేతనే. Hallelujah. హల్లెలూయా. So we got to remember that in all of our lives, మన జీవితకాలం అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. every battle of life, మన జీవితంలో ప్రతి యుద్ధం కూడా remember in God's mercy, దేవుని కనికరంలోనే అన్న విషయం జ్ఞాపకం you have the చేసుకోండి. victory. నీకు విజయం ఉందన్న విషయం జ్ఞాపకం Praise చేసుకో. God. దేవునికి స్తోత్రం. Not because we are very smart, మనం ఏదో చాలా తెలివైన వాళ్ళమని కాదండి, not because we are very strong, లేదా చాలా బలవంతులమని కూడా కాదు. amen, ఆమేన్. not because we have a lot, లేదా చాలా ఆస్తిపాస్తులు ఉన్నందున కూడా కాదు, and not because we have a lot of wisdom, లేదా చాలా జ్ఞానం ఉందన్నది కాదు. amen. ఆమేన్. It's because of His mercy. అన్ని కూడా ఆయన కనికరం చొప్పునే. So depend on His mercy at all కాబట్టి times. ఎల్లప్పుడూ ఆయన కనికరం మీద ఆధారపడే వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Learn to depend on His mercy. ఆయన కనికరం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. That will never let you down. అది నిన్ను ఎన్నడూ ఓడిపోనియదు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. God delights to show mercy. దేవుడు కనికరం చూపుట యందు ఆసక్తి కలిగిన వాడు. You remember it's written in the prophets, ప్రవక్తల గ్రంథాల్లో ఇలాగ రాయబడి ఉందండి,
The Lord does not delight in sacrifice. దేవుడు బలుల యందు ఆనందించువాడు కాదు, He delights in mercy. ఆయన కనికరం చూపుట యందు ఆనందించువాడు Or అని. in other words, he does not delight in showing judgment. అనగా తీర్పు తీర్చుట యందు ఆశపడివాడు కాదు ఆయన. Nineveh sins touched the heavens. నినెవె పట్టణం యొక్క పాపాలు పరలోకాన్ని తాకినంత గొప్పవి. Remember, it came to God's remembrance. దేవుడు- They were mounting up. అంటే వారి పాపాలు కుప్పలు కుప్పలుగా వేయబడి అంత పెద్దగా ఉన్నాయి. And God looked down దేవుడు పైనుంచి చూశాడు, and sent a prophet, ప్రవక్తను పంపాడు, Jonah, యోనాని, to preach to them. వారికి ప్రకటించడానికి. And he came and preached to them. వచ్చి ప్రకటించాడు. In 40 days, 40 దినముల్లోగా God will overthrow this city. దేవుడి పట్టణాన్ని పడవేయును అని. So from the king to the least of them, రాజు మొదలుకొని చిన్నవారి వరకు, అల్పుల వరకు, every one of them వారిలో ప్రతి ఒక్కరు కూడా humble themselves, తమను తాము తగ్గించుకొని sat in sackcloth and ashes, వారు బూడిదలో కూర్చొని గోనె వస్త్రాలు ధరించుకుని repented పశ్చాత్తాపడినప్పుడు, and sought God's mercy. దేవుని కనికరం కోసం వెతికినప్పుడు, The Bible says బైబిల్ చెప్తుంది, God repented himself of the evil that he intended to do to Nineveh. దేవుడు నీనెవె పట్టణమునకు చేయుదునని తలంచిన కీడును చేయక మానెను అని వాక్యం చెప్తుంది. God gave a commandment. God gave a word దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, that he would destroy them. ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని. Yet when they repented ఆయనను వారు పశ్చాత్తాపడినప్పుడు, and sought his mercy, ఆయన కనికరం కోసం వెతికినప్పుడు, God, who is rich in mercy, కనికర సంపన్నుడైన దేవుడు repented himself, తాను చేయుదునన్న కీడు చేయక పశ్చాత్తాపడి changed his mind. ఆయన మనస్సు మార్చుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's how good God is. దేవుడు అంత మంచివాడండి. Hallelujah. హల్లెలూయా. That's how merciful he అంత is. కనికరం కలిగిన వాడు దేవుడు. He did not delight in killing them. వారిని చంపటం ఎందుకు ఆయనకు ఆశ లేదు. It's written in the book of the prophet Ezekiel. యెహెజ్కేలు గ్రంథములో ఇలా రాయబడి The ఉంది, Lord has no delight in the death of the wicked. దుష్టుల మరణమందు ఆయన ఆనందించువాడు కాదు అని. Yet he wants them to repent and turn from their sins and live. ఆయనను వారి పాపం నుంచి వారు తిరిగి ఆయన వైపు తిరిగి వారు జీవించాలనే కోరుచున్నవాడు దేవుడు. See, God is not delighted in showing judgment దేవుడు or sending judgments. తీర్పులు ప్రకటించుట యందు ఆనందించువాడు కాదు. God does not delight in punishing us. దేవుడు మనల్ని శిక్షించుట యందు ఆనందించువాడు కాదు. God delights in showing mercy. దేవుడు కనికరం చూపుట యందు ఆనందించువాడు. But there is something that we got to do. అయితే మనం చేయవలసింది ఒకటి ఉంది, Humble ourselves, మనల్ని మనం తగ్గించుకోవాలి, repent of our మన sins, పాపం విషయమే పశ్చాత్తాపడాలి, and seek his mercy. ఆయన కనికరం కోసం వెతకాలి. He will delight to show it to you. అప్పుడు ఆయన ఆయన కనికరం చూపుటందు ఆనందిస్తాడు. నీ That's ఎడల what he enjoys doing. ఆయన చేసేది ఏంటో తెలుసా? ఎంజాయ్ చేసేది నీ పట్ల కనికరం Showing చూపడం, mercy. నీ పట్ల కనికరం చూపడం. Hallelujah. హల్లెలూయా. His tender mercies are towards the work of his hands. The ఆయన Bible says. చేతి పనుల ఎడల ఆయన తన దయ కనికరం వాత్సల్యతను చూపుచున్నాడు అని. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. They are new every day. దినదినము ఆ వాత్సల్యత నూతనపరచబడుచున్నది అంటున్నాడు Toward you. నీ పట్ల. Hallelujah. హల్లెలూయా. Yesterday's mercies are gone yesterday. నిన్నటి కనికరం నిన్నటికి సరిపోయింది, అయిపోయింది అది. Amen. ఆమేన్. Today is a new day. ఈ రోజు మరి ఒక నూతన దినం కదా, So he'll give you new mercies కాబట్టి today. ఈ రోజుకి సరిపోయిన ఈ రోజు నూతన కనికరం మనకిచ్చే దేవుడు ఆయన. Praise God. దేవునికి స్తోత్రం. Say it again, the Lord is good. మరలా చెప్దామా? దేవుడు మంచివాడు, His mercies endure forever. ఆయన కనికరం నిరంతరం నిలుచును. Hallelujah. హల్లెలూయా. So this is how you fight your battles. మీ యుద్ధాల్ని పోరాడే విధానం ఏంటో తెలుసా? The Lord is good. దేవుడు మంచివాడు. When you are having a difficult time, నీ జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు, oh, don't cry and moan and say, oh God, why did this happen to me? ఓ దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టా, నాకు ఎందుకు ఇట్లా జరిగింది అని ఏడవటం Oh కాదు. no, don't say that. అట్లా కాదండి ఏడవాల్సింది. Amen. ఆమేన్. What do you say? నీవేం చేయాలి దానికి బదులు? Lord, you are good. దేవా నువ్వు మంచివాడవు, Your mercies endure నీ forever. కనికరం నిరంతరం నిలిచిన కదా ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Praise you, Father. తండ్రి నీకు స్తోత్రం, You are good. నీవు మంచివాడవు, Your mercies endure నీ forever. కనికరం నిరంతరం నిలిచిన ఆయన గుర్తు చేయాలి. That's your song. అదే నీ కీర్తన, నీ పాట, Song in your battle. నీ యుద్ధ సమయంలో నీవు పాడే జయ కీర్తన అది.
Christians should not cry during the time of war. యుద్ధ సమయంలో క్రైస్తవులు ఏడ్చుకుంటూ కూర్చోవద్దండి. Amen. ఆమేన్. Christians should not cry in the time of corona. కరోనా సమయంలో ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు క్రైస్తవులు Christians should చేయాల్సింది. say, Lord, you're good. దేవా నీవు మంచివాడవని మొరపెట్టాలి. Your mercies endure నీ forever. కనికరం నిరంతరం నిలిచినది అని చెప్పేవాడు. Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రం. You're merciful. నీవు కనికరం కలిగిన You're వాడు. gracious. నీవు కృపా సంపన్నుడు. You'll protect me. నీవు నన్ను కాపాడువాడవు. That's how you fight the battles. అట్లా యుద్ధాన్ని గెలిచే విధానం. Praise God. దేవునికి స్తోత్రం. There was a great king by name King Jehoshaphat, యెహోషాపాతు అనే గొప్ప రాజు ఉన్నాడండి. the king of Judah. అతడు యూదా దేశానికి 3 రాజు. kings came against him, ముగ్గురు రాజులు తనకు విరోధంగా వచ్చారు. and they prayed, వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. and the Lord answered. ప్రభు సమాధానం ఇచ్చాడు. And the Lord said, ప్రభు అన్నాడు, Jehoshaphat, యెహోషాపాతు you don't have to fight this battle. నువ్వు వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. Now do this. ఇలాగ చెయ్యి అన్నాడు. Let the singers, let the musicians go before your army. మీ Let the priests bear the ark. మీ సైన్యానికంటే ముందు యాజకులు మందసాన్ని పట్టుకొని గాయకులు దేవునికి స్తోత్ర గీతములు పాడుతూ ముందు వెళ్ళాలా అన్నాడు. సంగీతకారులు వాద్యాలు వాయించుచూ వెళ్ళాలా అన్నాడు. The trumpets blowing. ఆ ట్రంపెట్స్ ప్లే చేస్తా ఉన్నారు గట్టిగా బోరలు. And they sang this song. వారు ఈ పాట పాడుతా ఉన్నారు. The Lord is good. యెహోవా ఉత్తముడు, His mercies endure ఆయన forever. కృప నిరంతరముండును. The Lord is merciful. యెహోవా కనికర సంపన్నుడు, The Lord is gracious. ఆయన కనికరం గలవాడు. Hallelujah. హల్లెలూయా. This battle ఈ యుద్ధం is not ours. మాది కాదు, It belongs to the Lord. ఇది యెహోవాదే. The battle is the Lord's. యుద్ధము దేవునిదే. The Lord is good. దేవుడు మంచివాడు, His mercies endure ఆయన forever. కృప నిరంతరముండును. The Lord went and fought the battle. The Lord went and fought the battle. యెహోవా వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు. They won. వాళ్ళు గెలిచారు. They took a lot of spoil. చాలా దోపుడు సొమ్ము తెచ్చుకున్నారు. Praise God. దేవునికి స్తోత్రం. That's the way we fight our battles. మన యుద్ధాల్ని పోరాడే విధానం కూడా అదేనండి. Hallelujah. హల్లెలూయా. The Lord is merciful దేవుడు కనికరం గలవాడు towards every one of you. మనలో ప్రతి ఒక్కరి పట్ల. Amen. ఆమేన్. Do you understand? అర్థమైందండి ఏమన్నా? అయ్యో మిమ్మల్నేనండి. Is it too simple? మరీ తేలిగ్గా ఉందా? Yes, it is that simple. అవును, అంత సరళమైనది దేవుని God's విధానాలు. ways are very simple. దేవుని విధానాలు ఎప్పుడూ సరళమైనవే, తేటగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And the Holy Ghost makes it very, very easy to understand. పరిశుద్ధాత్ముడు కూడా వీటన్నిటిని అర్థం చేసుకోవడం చాలా తేలిగ్గా చేస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. We don't have to think that God is very complicated. దేవుడు ఏదో అర్థం కానట్లుగా సంక్లిష్టమైన వాడిగా మనం ఆలోచించొద్దండి. Amen. ఆమేన్. He's our Father. ఆయన మన తండ్రి. He's our loving Father. ఆయన మనల్ని ప్రేమించుచున్న తండ్రి. He wants us to understand Him. ఆయన్నే అర్థం చేసుకోవాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. So understand this about God. దేవుని గురించి ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. He is merciful. ఆయన కనికరం గలవాడు. He's not sitting there with a whip to whip you every time you miss the mark. ఎప్పుడు తప్పు చేస్తే కొరడా బట్టి 4 తీద్దామా గట్టిగా అని చెప్పి ఎదురు చూస్తున్న వాడు కాదు దేవుడు. That's how Christians think of God క్రైస్తవులు sometimes. దేవుణ్ణి అనగానే అట్లే చూస్తూ ఉంటారు. He's ready with a whip to whip you. సింహాసనం మీద కూర్చొని ఒక కొరడా పట్టుకొని ఎప్పుడు కొడదామా వీడు తప్పు చేస్తాడా అని దేవుడు ఉన్నట్టు అనుకుంటారు. Oh, He's merciful. అట్లా కాదండి, ఆయన కనికరం గలవాడు. Praise God. దేవునికి స్తోత్రం. Doesn't mean that we take it as a license to sin. అట్లా అని చెప్పి పాపం ఆయన కొట్టాడు కాబట్టి పాపం చేయడానికి ఇదే లైసెన్స్ అని అనుకోవటం కాదు. No. కాదండి. When we miss it in ignorance, ఎప్పుడన్నా తెలియని స్థితిలో తప్పు చేసినప్పుడు well, seek His mercy. ఆయన కనికరం వైపు వెదకు. Praise God. దేవునికి స్తోత్రం. All right. That was just a starter. అది ప్రారంభం మాత్రమే, We did not start ఉపోద్ఘాతం. the main course. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. Hallelujah. Hallelujah. Would you please open your Bibles మన బైబిల్ తెరచి to Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. Let us read beginning verse 1. మొదటి వచనం నుంచి అందరం కలిసి మన బైబిల్ తెరచి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి. తెలుగు బైబిల్లో కొత్త నిబంధనలో 137వ పేజీలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి అందరం కలిసి చదువుకుందాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము
ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తుతి కలుగును గాక. Amen. ఆమేన్. That's a reason enough to shout and dance. గట్టిగా కేకలు వేస్తూ నాట్యం ఆడటానికి కారణం ఏదైనా ఉందంటే ఈ వాక్య భాగం చాలు క్రైస్తవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. What shall we say then? Shall we continue in sin that grace may abound? ఏమవుందు? కృప విస్తరింపవాలని పాపమందు నిల్చుంటామా? Now listen, you're all young people. మీరంతా యవనస్తులు కదండి. Young people, put your hands up. యవనస్తులైన వారు మీరు చేతి చూపుతారా? 60 సంవత్సరాల లోపళ్ళంతా Put your hands up, young people. యవనస్తులు. Praveen has become old already. Hallelujah. హల్లెలూయా. Ramesh didn't put his hand up. Accepted it. Young people. యవనస్తులు. You cannot be ordinary. మీరు సాధారణంగా కాదు ఉండాల్సింది. You should not be ordinary. సాధారణంగా ఉండొద్దు. Young people should not be ordinary. యవనస్తులు సాధారణంగా కాదు ఉండాల్సింది. You should be extraordinary. మీరు అసాధారణమైన వారిగా ఉండాలి. Amen. ఆమేన్. That's God's desire. అది మీ పట్ల దేవుని కోరిక. Hallelujah. హల్లెలూయా. Do you know why you come here? మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసా? Do you know why God brought you here these దేవుడు 2 మిమ్మల్ని days? ఈ 2 రోజులు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? God doesn't want you to be just ordinary. సాధారణమైన వారిగా ఉండటానికి కాదు. God wants you to be extraordinary. మీరు ఎక్స్ట్రార్డినరీ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. Everybody is ordinary. అందరూ ఆర్డినరీ, సాధారణం. God wants to add that extra to you. మీకు ఆ ఎక్స్ట్రా కలపాలని చూస్తున్నాడు దేవుడు. That's why he brought you here. అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Anybody wants to be extraordinary? నేను ఎక్స్ట్రార్డినరీగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Put your hands up. మీ చేతి చూపించండి దేవుడికి. Do you understand? Yeah, listen, you got to talk. మీరు కూడా మేము మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రశ్న అడిగితే స్పందించాలండి. Will you? అలాగే స్పందిస్తారా? ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారా? Stand up together. ఒకసారి అందరం లేచి నిలబడదాం. Go meet somebody who you don't know and say praise the Lord and come back and sit మీకు again. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ Don't meet anybody who you know. తెలిసిన వాళ్ళ దగ్గరికి కాకుండా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి Come back and sit in your కూర్చోండి. place. Everybody, తొందరగా. go meet somebody who you have never seen and you never know. మీకు 5 సెకండ్లు టైం ఇస్తున్నాం. తొందరగా వెళ్ళి కలిసి రండి. మీకు తెలియని వారికి ప్రైజ్ ది లార్డ్ At least చెప్పి 3 people. కనీసం 3 కలిసి రండి. At least 3 people who you don't know, మీకు తెలియని 3 కలిసి రండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పి who you రండి. never seen. మీరు ఇంతకు ముందు ఎప్పుడు కలవని వారిని.
Move from your chairs. మీ Move from your చైర్ల chairs. దగ్గర నుంచి కదిలి పక్కకు వెళ్ళి కలిసి Move రండి. move to somebody who you don't know. మీకు Never తెలియదు, seen. మీకు ఇంతమంది ఎవరిని చూడలేదండి అన్న వాళ్ళని ముగ్గురిని కలిసి రండి. ముగ్గురిని కలిసి రండి. గిఫ్ట్ నువ్వు కూడా. At least 3. ముగ్గురిని కలిసారా? Then you can come back and sit. తర్వాత వచ్చి మీరు మీ చైర్లలో కూర్చోవచ్చు. రమేష్ అవని కలలేట. Hallelujah. హల్లెలూయా. Now say hallelujah. హల్లెలూయా. Praise God. Now it's better. ఇప్పుడు బాగుంది కదా? Hallelujah. హల్లెలూయా. All right. God doesn't want you to be ordinary. మీరు సాధారణముగా ఉండుట కాదు దేవుడు కోరుకునేది. God wants you to be extraordinary. ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలని కోరుచున్నాడు. Would you please turn with me to Daniel, the book of Daniel, chapter 1. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం చూద్దామా? Book of the prophet Daniel, ప్రవక్త అయిన దానియేలు గ్రంథము chapter 1. మొదటి అధ్యాయం 730వ పేజీ, 31వ పేజీ, పాత నిబంధన గ్రంథము. Say it, I want to be extraordinary. చెప్దాం, నేను ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. That simply means like, not like how everybody else is in the world. అంటే ఈ లోకంలో ఉన్న అందరిలా కాదు అన్నట్లుగా అర్థం. Amen. ఆమేన్. Extraordinary means beyond the ఎక్స్ట్రాడినరీగా ఉండటం ordinary. అంటే సాధారణమైన దానికి అతీతంగా ఉండటం, పైన ఉండటం. If everybody lives a certain way, అందరూ ఒక విధంగా జీవిస్తా ఉంటే, well, you got to be above that. నీవు వారికి పైగా ఉండాలి, దానికి పైగా ఉండాలి. That's called extra. అది ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే. Hallelujah. హల్లెలూయా. All right. Now we will read from verse 1. మొదటి వచనం నుంచి చదువుకుందాం. దానియేలు గ్రంథము మొదటి వచనం నుంచి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా వారగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తమ దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయం బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు కలిగి జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలుర్ను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానము చేయి ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వారిలో నుండి. Amen. ఆమేన్. Now we got to begin assuming that you don't know anything. మీకు ఏమీ తెలియదన్నట్లుగా ఊహించుకొని ప్రారంభిస్తున్నాం. Now the children of Israel ఇశ్రాయేలు వారు and the children of Judah యూదా వారు are in their own land. వారి వారి దేశంలో ఉన్నారు. God gave them a land, దేవుడు వారికి భూభాగం ఇచ్చాడు, which is today called the land of Israel. ఈ దినాన ఇశ్రాయేలు దేశం అని పిలువబడుచున్న స్థలం అది. So this God's people, ఈ దేవుని ప్రజలు, God gave them this land దేవుడు వారికి ఈ భూభాగాన్ని ఇచ్చాడు because he promised their father. ఎందుకంటే వారి పితరులకి దాన్ని వాగ్దానం చేశాడు కాబట్టి. When his father Abraham, when their father Abraham, వారి పితరుడైన అబ్రహాము when as yet he had no child, తనకి ఇంకను కుమారులు పిల్లలు లేనప్పుడు God promised him saying, దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు, Abraham, అబ్రహామా, to you నీకును and to your నీ children సంతానమునకును I give this land. నేను ఈ దేశాన్ని భూభాగాన్ని This ఇస్తానన్నాడు. belongs to you. ఇది నీదే అన్నాడు. But first they have to go to Egypt, కానీ మొదట to a వారు strange land.
పరదేశమైన ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. And they will be there for 400 years. అక్కడ 400 సంవత్సరాలు గడిపారు. And then they will be afflicted. ఆ తర్వాత అక్కడ శ్రమ పెట్టబడ్డారు. I will visit them. వారిని దర్శిస్తానని దేవుడు I'll bring చెప్పాడు. them back to this land. వారిని తిరిగి దేశానికి తీసుకొస్తానని And చెప్పాడు. I'll give them. వారికి దేశాన్ని this ఇస్తానని, land. స్వతంత్రం చేస్తానని చెప్పాడు. I'll give them this land. వారికి ఈ దేశాన్ని స్వాధీనం So చేస్తానన్నాడు. God, according to His promise, దేవుడు తను చేసిన వాగ్దానం చొప్పున when the children of Israel were in the land of Egypt, ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు and 400 years were spent, 400 సంవత్సరాలు గడిచిన తర్వాత there arose a king which knew nothing about Joseph, యోసేపును గురించి ఎరగని ఒక రాజు ఏలుచున్నప్పుడు and he began to afflict the children of Israel. ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టడం ప్రారంభించాడు. When the time came ఆ that సమయం God spoke వచ్చినప్పుడు, of దేవుడు పలికిన మాట సమయం that they వచ్చినప్పుడు, should return back to వారు Israel, తిరిగి ఇశ్రాయేలుకు రావాల్సిన సమయం వచ్చినప్పుడు they were forced under hard labor, వారు బహు కఠిన భారము చేత బలవంత పెట్టబడ్డారు. and they began to cry out to వారు God, దేవునికి మొరపెట్టడం and ప్రారంభించారు. God sent them a deliverer, దేవుడు వారికి ఓ విమోచకుని పంపించాడు. Moses, by the hand of Moses, మోషే చేతి ద్వారా వారిని విడిపించాడు. after shown many signs and wonders in the land of Egypt, ఐగుప్తు దేశమందు అనేక సూచక్రియలు అద్భుత కార్యములు జరిగించిన తర్వాత brought them out. వారిని బయటకు తీసుకొని వచ్చాడు. God gave them the land of Canaan. దేవుడు కానాను దేశాన్ని వారికి ఇచ్చాడు. Amen. Amen. And God said, దేవుడు అన్నాడు, this land I give to ఈ you. దేశాన్ని మీకు ఇచ్చుచున్నాను, Now don't sin. పాపము చేయకుడి If అన్నాడు. you sin, మీరు పాపము this చేసినట్లయితే land will spit you out. ఈ దేశం మిమ్మల్ని ఉమ్మి వేస్తుంది అన్నాడు. Don't sin. పాపం చేయొద్దు అన్నాడు. If you sin, మీరు పాపం I'll చేసినట్లయితే give you to your enemies. మీ శత్రువుల చేతికి అప్పగిస్తానన్నాడు. As long as you follow me and worship మీరు me, నన్ను వెంబడించుచు నన్ను ఆరాధించినంత కాలము when your enemies come in one direction, మీ శత్రువులు ఒక మార్గంలో వచ్చెను, they'll flee in 7 directions. 7 మార్గాల్లో పారిపోతారని చెప్పాడు. But if you don't serve me, కానీ మీరు నన్ను సేవించక you will flee in 7 directions. మీరు 7 మార్గాల్లో The పారిపోతారన్నాడు. children of Israel sinned. ఇశ్రాయేలు వారు పాపం చేశారు, దేవునికి The విరోధంగా. children of Abraham sinned. అబ్రహాం పిల్లలు పాపం చేశారు. So God allowed them to be carried away captive to another land. వేరొక దేశానికి చెరగొనిపోబడినట్లుగా దేవుడు అనుమతించాడు. God allowed the strange kings to come and reign over them. పరరాజులు వచ్చి వీరి మీద పరిపాలించేటట్టుగా దేవుడు అనుమతించాడు. So there came a king by name Nebuchadnezzar నెబుకద్నెజరు అనే ఒక గొప్ప రాజు వచ్చాడు. and took them all captives వారందరినీ చెరగొనిపోయాడు to a land called Babylon. బబులోను అనే దేశానికి. Not their own land. అది వారి సొంత దేశం కాదండి. They are now in a strange land వారు as ఇప్పుడు slaves and servants and captives. పరదేశిలో చెరగొనిపోబడిన సేవకులుగా ఉన్నారు, And దాసులుగా so, ఉన్నారు. now among them also was the king and his household. వారిలో ఉన్న వారిలో రాజు వారి ఇంటి వారు కూడా ఉన్నారు, చెరగొనిపోబడిన వారిలో. And among them were king's children, వారిలో రాజు యొక్క పిల్లలు ఉన్నారు, princesses' children, రాజకుమార్తె యొక్క కుమారులు ఉన్నారు, princesses' children. రాజుల యొక్క రాజకుమారుల యొక్క పిల్లలు ఉన్నారు. These were seed royal seed. వీరంతా రాజ వంశమునకు చెందినవారు. So the king gave a commandment కాబట్టి రాజు ఒక ఆజ్ఞ to ఇచ్చాడు one of his officers. తన అధిపతుల్లో ఒకనికి, Take of the seed royal children, రాజు సంతానము రాజ్య సంబంధులకు వారిని తీసుకొని, వారి పిల్లల్ని తీసుకొని, find in them those who have no blemish in them, వారిలో ఏ లోపం లేని వారిని కనుక్కొని, train them according to the education of Babylon, వారికి బబులోను విద్య భాష నేర్పించమన్నాడు. that they may serve me in my palace. నా అంతఃపురంలో రాజగృహంలో వారు సేవించేటట్లుగాని. From whom? వారిలో నుంచి, From whom? వారిలో నుంచి, That's a question now. ఎవరిలో నుంచి అండి వీళ్ళు నేర్పరచుకోవాల్సింది? వారిలో నుంచి వాళ్ళెవరు? రాజకుమారులు. ఎవరు వారు? Now I'll know if you're listening. మీరు వింటున్నారో లేదో మీరు చెప్పే సమాధానాన్ని బట్టి తెలుస్తుంది. Did I speak one word about Daniel? దానియేలు గురించి నేను మాట్లాడానండి ఇప్పుడు దాకా? No, you just answer from what I spoke to you. నేను ఇంతకుముందు ఏమేం చెప్పానో దాంట్లో నుంచి ప్రశ్న అడుగుతున్నాను, అట్లే సమాధానం చెప్పండి. Okay. సరేనంటారా? Okay. Okay. All right. So now, where did the king command Arioch, his officer, to take the children from? From whose group? ఎవరి గుంపులో నుంచి, ఎక్కడి నుంచి జనుల్ని తీసుకోమని రాజు ఆజ్ఞాపించాడు తన దగ్గర పనిచేయటానికి? Right.
That means all of you are here. అంటే మీరందరూ ఇక్కడే ఉండి వింటున్నారా అని అర్థం. వెరీ Praise గుడ్. God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so, among them. వారిలో, Everybody say, among them. చెప్దాం, వారిలో. Among them whom Ariok had chosen. వారిలో ఎన్నుకొనబడ్డవారు. Among them whom Ariok had chosen. Ariok is king of Babylon's officer. బబులోను రాజు యొక్క అధిపతి, తాను ఎంచుకున్నాడు వీళ్ళని. Among them. వారిలో. Everybody say, among them. వారిలో. Now you got to listen to what you're saying, because I'll ask you questions again. మళ్ళీ ప్రశ్నలు అడుగుతానండి, జాగ్రత్తగా. Today you'll have a test. ఈ రోజు మీకు పరీక్ష ఉంటుంది. Among them. వారిలో. Everybody say, among them. చెప్దాం, వారిలో. Was. You read the names now. ఇప్పుడు ఆ వారిలో ఉన్న వారిలో పేర్లు చదువుదాం, కొందరి పేర్లు. యూదుల్లో నుండి, Verse 6. 6వ వచనము, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. Hallelujah. హల్లెలూయా. That means just not Daniel and Hananiah and Mishael and Azariah. అంటే ఈ నలుగురే కాదండి, There were many others who were chosen. ఆ ఏర్పరచబడిన వారిలో ఇంకా అనేకులు ఉన్నారు. ఆ రాజవంశీయులు. Ariok went and picked from the seed royal of the children of Judah. ఆ యూదా దేశపు అధికారి లేదా రాజుల పిల్లల్లో ఎవరైతే ముఖ్యులై ఉన్నారో వారిని ఎన్నుకున్న వారిలో చాలా మంది ఉన్నారు. Among them, వారిలో these four were there. ఈ నలుగురు కూడా ఉన్నారు. Amen. ఆమేన్. There were many. అనేకులు ఉన్నారు. Among them వారిలో were these four, ఈ నలుగురు ఉన్నారు. who we all know to be Daniel, Shadrach, Meshach, and Abednego. వీరందరినీ మనకు తెలిసిన పేర్లు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేవారు. Amen. ఆమేన్. Verse 7. 7వ వచనం, నపుంసకుల అధిపతి దానియేలును బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. See, there are so many of them. అనేకులు ఉన్నారు. Just not Daniel, Shadrach, Meshach, and Abednego. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే కాదండి. Now I'll tell you about Daniel, Shadrach, Meshach, Abednego in a little while. ఇంకొద్ది సమయంలో వారిని గురించి కూడా చెప్తాను. But among all these, కానీ వీరందరిలో Daniel purposed in his heart, దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు, from the word of God that he knows, తనకు తెలిసిన దేవుని వాక్యంలో నుంచి that he would not defile his body తన దేహాన్ని అపవిత్రపరచుకోవద్దని, with the king's meat. ఆ రాజు యొక్క భోజనం తిని. The king's meat contained in them a lot of things which God said don't eat. దేవుని ధర్మశాస్త్రంలో తినొద్దని చెప్పిన అనేకమైన ఆ ఆహార పదార్థాలు ఈ రాజు తినే భోజన పదార్థాల్లో ఉన్నాయి. Daniel knows God's word. దేవుని వాక్యం దానియేలుకు తెలుసు. Young Daniel. యవ్వనస్తుడండి. See, young men, you are strong because the word of God abides in you. యవ్వనస్తులారా, దేవుని వాక్యం యందు నిలుచున్నది కనుక మీరు బలవంతులు. You see, you should know God's word. దేవుని వాక్యం మీకు తెలియాలి. Hallelujah. హల్లెలూయా. The reason why Daniel purposed in his heart ఎందుకు దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడో తెలుసా? to not defile his body. తన దేహాన్ని అపవిత్రపరచుకొనవద్దని ఎందుకు ఉద్దేశించుకున్నాడో తెలుసా? He knows God's word. దేవుని వాక్యం తనకు తెలుసు కాబట్టి. Amen. Amen. If you don't know God's word, దేవుని వాక్యం నీవు తెలియకుండా అయితే well, you are at a disadvantage. మీరు సరైన స్థితిలో లేనట్లే. Disadvantage. అంటే మీరు దాన్ని వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. You need to know God's word. దేవుని వాక్యం మీకు ఎరిగి ఉండాలి మీరు. Hallelujah. హల్లెలూయా. That's why you have to study your Bible. కాబట్టి ప్రతిదిన నీ వాక్యాన్ని చదువుకోవాలి, బైబిల్ చదవాలి. Everybody say, I'll study my Bible. చెప్దాం, నా బైబిల్ నేను చదువుకుంటాను Every day. ప్రతి దినము. Amen. ఆమేన్. You have to give God quality time. దేవునికి
quality time. శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. Amen. He's the most high. ఆయన సర్వోన్నతుడు. He's the most high God. ఆయన సర్వోన్నతుడు దేవుడు. And everything that you give him నీవు ఆయనకిచ్చే ప్రతిదీ కూడా has to be your very best, అది నీ ఉత్తమమైనది, అత్యుత్తమమైనది అయి ఉండాలి. ఆయనకి ఇచ్చేది. including the time that you spend in God's word, దేవుని వాక్యంతో గడిపే సమయం కూడా అత్యుత్తమైన సమయం అయి ఉండాలి. including the time that you spend in prayer. నీవు ప్రార్థనలో గడిపే సమయంతో కూడా అది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So Daniel learned God's word, and from God's word he knew that if he would eat that food, that's against the law of God. దానియేలు దేవుని వాక్యం నేర్చుకున్నవాడు కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఈ భోజనం చేస్తే అది తన అపవిత్రపరుస్తుందని తెలుసు తనకి. He purposed in his heart that he would not touch that food. అందుకే అట్టి భోజనం తినొద్దని చెప్పి తన హృదయంలో నిర్దేశించుకున్నాడు. See, the one step you take towards keeping God's commandments, దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నీవు తీసుకునే మొదటి స్టెప్, ఒక్క if you స్టెప్ take తీసుకున్నా, one step, ఒక్క స్టెప్ తీసుకున్నా, listen, జాగ్రత్తగా వినండి, I am talking about being extraordinary. ఎక్స్ట్రాడినరీగా ఉండటం గురించి నేర్పిస్తున్నాను. You know what makes you extraordinary? నిన్ను ఎక్స్ట్రాడినరీ చేసేది ఏంటో తెలుసా? God's favor. దేవుని దయ. Hallelujah. హల్లెలూయా. One step that you take towards doing God's commandment, be it little or be it big, అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, it always begins with little things. ఆ చిన్న దాంతోనే ప్రారంభమవుతుంది. దేవుని ఆజ్ఞను నెరవేర్చాలా అన్న ఉద్దేశం ఉంటే. Extraordinary life ఎక్స్ట్రాడినరీ జీవితాలు doesn't begin extraordinary. ఎక్స్ట్రాడినరీగా ప్రారంభం కావు. Listen, జాగ్రత్తగా వినండి. extraordinary life ఎక్స్ట్రాడినరీ జీవితము begins with small things. చిన్న విషయాలతో ప్రారంభమవుతుంది. Amen. ఆమేన్. And when you take that very first step to keeping God's commandments, దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నీవు తీసుకున్న మొదటి స్టెప్, you know what it does to you? అది నీకేం చేస్తుందో తెలుసా? Brings God's favor round about you. దేవుని దయ నిన్ను ఆవరించేటట్టు చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. One step towards keeping God's commandment, one decision to do what God likes, one decision to keep God's law. దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట చొప్పున అనుసరించాలని నువ్వు తీసుకునే ఒక్క స్టెప్ కూడా brings God's favor upon your life. దేవుని దయని జీవితం మీద కప్పుతుంది. And you take another step, నీవు ఇంకో స్టెప్ తీసుకున్నప్పుడు more favor. మరి ఎక్కువ దేవుని దయ. Another step, ఇంకో స్టెప్ తీసుకున్నప్పుడు more favor. మరి ఎక్కువగా దేవుని దయ నిన్ను కప్పుతుంది. You're becoming extraordinary already. అప్పటికే నువ్వు ఎక్స్ట్రాడినరీ స్థాయిలోకి వచ్చేస్తా ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. So Daniel purposed in his heart. కాబట్టి దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. As soon as Daniel did that, దానియేలు అలాగ చేసుకోగానే, verse 9, 9వ వచనము, God had brought Daniel into favor and tender love with the prince of the eunuchs. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందన అనుగ్రహించెను. And the prince of the eunuchs said unto Daniel, అందుకు నపుంసకుల అధిపతి దానియేలుతో అన్నాడు, I fear my lord the king, who hath appointed your meat and your drink. నీకు ఆహారమును పానమును సిద్ధపరిచిన నా మీద అధికారి అయిన రాజుకి I fear him. నేను భయపడుచున్నాను. The king has set me over you to give you this food, Daniel. దానియేలు నీకు ఇట్టి ఆహారం ఇవ్వటానికి రాజు నాకు ఇచ్చాడు, appointed me. నన్ను నియమించాడు. I fear my king. నేను నా రాజుకి భయపడుచున్నాను. For why should he see your faces worse liking than the children which are of your sort? Verse 10. మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానుకు నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖము కంటే మీ ముఖములు కృషించినట్లుగా ఆయనకు కనబడనేలా. Children of your sort. మీ వయసు కలిగిన వారు, మీతో Children of your kind. మీ వంటి వారు among you. మీలో. Why should the king see your face less like me? మీ ముఖము కృషించినట్లుగా ఎందుకు కనబడాలి రాజుకి అని అంటున్నాడు. Then you'll make me endanger my head to the king. అప్పుడు నా ప్రాణం అపాయం కలుగజేస్తున్నారు మీరు అన్నట్లు మాట్లాడుతున్నాడు. The king will cut my head off. రాజు మీ ముఖములు కృషించినట్టు కనపడితే నా తలకాయ తీసేస్తాడు అని అంటున్నాడు. So కాబట్టి now it was just Daniel who purposed. అది ఉద్దేశించుకున్నది దానియేలే. Among many who were with Daniel, దానియేలుతో అనేకుల్లో 3 joined him. ముగ్గురు తన కలిశారు. And they said, వారు అన్నారు, prove thy servants. Verse 12. 12వ వచనం, Hananiah, Mishael, and Azariah.
దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన నియమాకులతో దానియేలు ఇట్లన్ను భోజనమునకు. See now, these 3 boys ఈ ముగ్గురు బాలురు joined with Daniel. దానియేలుతో కలిశారు. Daniel, దానియేలు, you're following God's law. నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని You're అనుసరించేవాడవై keeping God's commandments. దేవుని ఆజ్ఞను పాటించేవాడవై ఉన్నావు. This is what God said. దేవుడు ఇలాగ చెప్పి ఉన్నాడు కదా, Let's do it. ఇలాగే చేద్దాం అన్నారు ఈ ముగ్గురు కూడా. Hallelujah. హల్లెలూయా. Such should be your friends. నీ స్నేహితులు అట్లాంటి వారు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. There were many more, చాలా మంది ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు, but only 4 stood out. కానీ నలుగురే నిలబడిన వారు. You know why they stood out? వారు ఎందుకు వేరే వారి నుంచి ప్రత్యేకపరచబడ్డారు తెలుసా? They loved God. వారు దేవుని ప్రేమించిన వారు. They loved God's వారు commandments. దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వారు. That's the beginning of their extraordinary life. వారి ఎక్స్ట్రాడినరీ జీవితానికి అది ప్రారంభం. Amen. ఆమేన్. You cannot be hanging around with chickens if you want to be like an eagle. మీరు పక్షిరాజు వలె గద్ద వలె ఉండాలని అనుకుంటే కోడి పిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటే కాలేరు ఎప్పుడు. అర్థమైందండి? Hallelujah. హల్లెలూయా. Extraordinary life begins little. ఎక్స్ట్రాడినరీ జీవితం చిన్నవాటితోనే ప్రారంభమవుతుంది. The rest of them said, how does it matter? మిగిలిన వాళ్ళు ఏమైతే ఏముందిలేండి అన్నారు. King gave the food. రాజు అయితే భోజనం ఇచ్చాడు, It's king's food. అది రాజు తినే ఆహారం. How can we say no to the king? రాజు చెప్పిన దానికి నో ఎట్లా చెప్తామండి? The rest of them, మిగిలిన వాళ్ళంతా అట్లున్నారు. there's plenty of them. వాళ్ళు చాలా మంది ఉన్నారండి. Amen. They're always in plenty. వారు ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటారు. Ordinaries are in plenty. సాధారణంగా ఉండేవారు చాలా మందే ఉంటారు. The ratio has always been the same. ఆ రేషియో, ఆ నిష్పత్తి ఎప్పుడు అట్లే ఉంటుంది. Ordinary are plenty. సాధారణమైన వారు బహుజన సమూహాలు ఉంటారు. Extraordinary, ఎక్స్ట్రాడినరీ వారు మాత్రం handful. ఎప్పుడు కొద్ది మందే. Where do you want to be? నీవెక్కడ ఉండాలని కోరుచున్నావు? In this handful, ఈ కొద్ది మందిలోనా, or you want to be with the chickens? లేదా ఆ కోడి పిల్లలతో కలిసి కింద ఏరుకుంటా ఉంటావా? Where do you want to be? ఎక్కడ ఉండాలని కోరుచున్నావు? Well, I'll tell you where God wants you to be. దేవుడు నీవు ఎక్కడ ఉండాలని కోరుచున్నాడో అది చెప్తాను వినండి. God wants you to be extraordinary. నీవు ఎక్స్ట్రాడినరీ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Say amen to God. దేవుడు చెప్పేదానికి ఆమేన్ అని చెప్పడం నేర్చుకుందాం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. So Shadrach, Meshach and Abednego said to Daniel, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలుతో అన్నారు, you're doing right. నీవు చేసేది సరైంది, We'll do what you're doing. నీవు చేసేదే మేము కూడా చేస్తాం అన్నారు. And the rest of them separated. మిగిలిన వారు వీళ్ళ నుంచి ప్రత్యేకమయ్యారు. And they said to the officer, ఆ అధిపతి అన్నారు, prove thy servants. Daniel said, I beseech thee 10 days. దానియేలు అంటున్నాడు, 10 రోజులు మమ్మల్ని పరీక్షించయ్యా, and let them give us pulse to eat and water to drink. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను ఇచ్చి చూడమన్నాడు. Then let our countenances be looked upon before thee. ఆ పిమ్మట మా ముఖములను చూడుము, and the countenance of the children that eat of the portion of the king's meat. రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖమును మా ముఖంతో పోల్చి చూడమన్నాడు. And as thou seest, నీవు చూచినట్లుగానే deal with thy servants. మా విషయంలో నీ దాసులమైన మా ఎడలు జరిగించుమన్నాడు. Hallelujah. హల్లెలూయా. See, one step towards taking God's commandment, దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నీవు తీసుకునే ఒక స్టెప్, you will never get into trouble. నీవెప్పుడు సమస్యలో పడవు. You know why? ఎందుకో తెలుసా? God gives you the wisdom to deal. దేవుడు అది డీల్ చేయడానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాడు. Amen. ఆమేన్. Trouble may come, కష్టం వస్తుంది, but if you have determined and purposed in your heart నీ హృదయంలో నిశ్చయించుకొని దృఢ నిశ్చయంతో ఉన్నట్లయితే, to keep the commandments of God, దేవుని ఆజ్ఞను ఎట్లైనా నేను పాటించాల్సిందే అని ఉన్నట్లయితే, God will give you wisdom. దేవుడిని జ్ఞానం ఇస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So God gave Daniel wisdom to speak, దేవుడు what to speak. ఏం మాట్లాడాలో దానియేలుకి జ్ఞానం ఇచ్చాడండి. And at the end of 10 days, verse 10 15, దినముల తరువాత 15వ their వచనంలో, countenance appears fairer and fatter in flesh than all the children which did eat the portion of the king's meat. వారి ముఖములు రాజు భోజనములు భుజించు బాలందరి ముఖము కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. Hallelujah. హల్లెలూయా. Do you see, that's what happens when you keep God's నీవు commandments. దేవుని ఆజ్ఞ నెరవేర్చినప్పుడు ఇలాగ జరుగుతుంది. You don't lose nothing. నీవు ఏం పోగొట్టుకోవు. Hallelujah. హల్లెలూయా. You lose nothing. నీవేం పోగొట్టుకోవు. When you keep God's commandments, దేవుని ఆజ్ఞ నెరవేర్చినప్పుడు if you lose something, నీవేదైనా పోగొట్టుకుంటే, you lose that which is useless. నీవు పనికిరాంది ఏదైనా ఉంటే అది పోగొట్టుకుంటావు.
Hallelujah. హల్లెలూయా. Amen. But you lose nothing else. కానీ నువ్వు ఇంకేం పోగొట్టుకో. There is profit in keeping God's commandments. దేవుని ఆజ్ఞలు పాటించట్లో ప్రయోజనం ఉంది. No loss. నష్టం ఎప్పుడు ఉండదు. That's the truth. అది సత్యం. The devil tries to convince God's people to believe that there is a loss in keeping God's commandments, that they will lose out on their enjoyment. దేవుని ఆజ్ఞలు పాటిస్తా ఉంటే మీరు ఎంజాయ్మెంట్ కోల్పోతారు, మీరు నష్టాన్ని పొందుకుంటారని చెప్పి నమ్మాలని చెప్పి సాతాను క్రైస్తవుల్ని భయపెడుతూ ఉంటాడు. But that's a lie. కానీ అది అబద్ధం. You lose nothing. నీవేం పోగొట్టుకో. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. When you keep God's commandments, నీవు దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, if there is anything useless, that's what you lose. ఏదన్నా నీకు ప్రయోజనం లేనిది, నష్టాన్ని కలిగించేది ఏదైనా ఉంటే అది పోగొట్టుకుంటావు. Everything else you gain, మిగిలిన which అన్ని is good. లాభకరమైనవి, మేలైనవి పొందుకుంటావు. So these 4 children, ఇవి ఈ నలుగురు పిల్లలు, ఈ నలుగురు బాలురు among the many, మీ అనేకుల్లో ఉన్న ఈ నలుగురు, they are filtered out వారు already. ప్రత్యేకించబడ్డారు అప్పటికే. Hallelujah. హల్లెలూయా. If you want to be extraordinary, నీవు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలంటే your everyday life cannot be ordinary. నీ దైనందిన జీవితం ఆర్డినరీగా గడిపితే సరిపోదు. Amen. ఆమేన్. Everybody sits with phone from morning till evening on WhatsApp. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాట్సాప్ ఇంకేందేందో పట్టుకొని రోజంతా ఫోన్లో గడుపుతారు. చాటింగ్ చేసుకుంటూ, selfies, లేదా సెల్ఫీస్ తీసుకుంటాను, or some other thing. లేదా ఇంకేదో పని చేసుకుంటాను. That's ordinary. అది సాధారణంగా జీవించే వారి పరిస్థితి. You see it everywhere. వాళ్ళని ప్రతి చోట చూడొచ్చు. You go to a shopping mall, you'll find them. షాపింగ్ మాల్ కి పోతే ఇట్లా పట్టుకొని ఇట్లా నొక్కుంటూ పోతుంటారు. You go to Raitu Bazaar, you find them. రైతు బజార్కి పోతే కూరగాయలు పక్కన పెట్టి చూస్తూ ఉంటారు. You go anywhere, you'll find them. They're ordinary. ఎక్కడికి పోయినా ఇంతే, వాళ్ళంతా సాధారణం. It's like a sickness. అదొక రోగంలా ఉంది ఇప్పుడు. They're ordinary. వారు సాధారణం. You want to be with the ordinary? సాధారణమైన వారితో ఉండాలి కోరుతున్నావు అని కూడా. If you want extra, if you want something extra, మీకు ఆ ఎక్స్ట్రా కావాలి అని అంటే, then you can't be living ordinary. మీరు అలా సాధారణమైన వారి వల్ల జీవించడం సరైనది కాదు. You cannot be extra. నీవు అప్పుడు ఎక్స్ట్రా ఉండలేవు. Hallelujah. హల్లెలూయా. Anybody wants to be extra? ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలని కోరుకుంటున్నావా? Anybody wants extra? ఆ ఎక్స్ట్రా కావాలా? If you want, నీకు కావాలంటే then get rid of the ordinary. ఆ ఆర్డినరీ వాటిని పక్కన పడేయండి చెత్తలో. If you want extra. నీకు ఆ ఎక్స్ట్రా కావాలంటే. Amen. ఆమేన్. So these 4 ఈ నలుగురు were together. కలిసి ఉన్నారు. That's who your group should be. నీ గుంపు, నీ స్వజనుల గుంపు వాళ్ళై ఉండాలి. Amen. ఆమేన్. Don't hang around with ordinary. సాధారణ వారితో రాసుకొని పోసుకొని తిరుగుతూ ఉండొద్దు. You can help the ordinary, and of course you should help the ordinary. సాధారణంగా ఉన్న వారికి నీవు సహాయం చేసే వాడవై ఉండాలి, సహాయం చేయాలి కూడా. But don't let them be your company. కానీ నీ స్వజనుల గుంపు వాళ్ళు ఉండకూడదు. Amen. ఆమేన్. They should not be your friends. నీ స్నేహితులుగా ఉండాల్సింది అటువంటి వారు కాదు. Friends should be of your kind. స్నేహితులు నీ వంటి వారై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. If you say let's keep God's commandments, దేవుని ఆజ్ఞలు పాటిద్దాం అన్నివంటే, if you say let's kneel down and pray for a while, మోకళ్ళుని కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం అన్నివంటే, they should not be saying let's chat for a little while. కొద్దిసేపు చాటింగ్ చేద్దాం, ఏం ప్రార్థన చేస్తాంలే అనే వారు నీ స్నేహితులుగా ఉండకూడదు. If they are, ఒకవేళ అటువంటి వారైతే you're with the chickens. నీవు కోడి పిల్లలతోనే గడుపుతున్నావు. You will never be extra. నీవు ఎప్పుడు ఆ పక్షిరాజు వలె ఉండలేవు. ఎక్స్ట్రా ఉండదు నీకు. Are you following? అర్థమవుతుందండి? Your friends also should be of the same kind. మీ స్నేహితులు మీ వంటి వారై ఉండాలి. Amen. ఆమేన్. There were many of the seed royal. రాజవంశీయులు చాలా మంది ఉన్నారు అక్కడ. All of them relatives. వాళ్ళందరూ బంధువులే ఒకరికొకళ్ళు. But nobody was in this group. కానీ ఈ గుంపులో ఉన్న వాళ్ళు లేరు. Only 4. ఆ నలుగురే మిగిలారు. Why? ఎందుకు? These 4 ఈ నలుగురు valued God's commandments over everything else. మిగిలిన అన్నిటికంటే కూడా దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు ఎక్కువ విలువ ఇచ్చారు. God's word above everything else. అన్నిటికంటే దేవుని మాటకి, దేవుని వాక్యానికి ఉన్నత స్థానం ఇచ్చారు. Hallelujah. హల్లెలూయా. Such should be your friends. నీ స్నేహితులు అటువంటి వారై ఉండాలి.
I'm talking about extraordinary. ఎక్స్ట్రాడినరీగా ఉండటం గురించి చెప్తున్నానండి మీకు. Hallelujah. హల్లెలూయా. As for these 4 children, God gave them knowledge and skill. ఈ నలుగురు బాలుర విషయమై దేవుడు వారికి నైపుణ్యతను జ్ఞానమును అనుగ్రహించెను. See, God honors those who honor Him. దేవుణ్ణి ఎవరు ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. It doesn't matter if they're small or they're big or they're middle aged or they're old. వారు చిన్నవారా, పెద్దవారా, ముసలివారా, నడివయసు వారా, ఎవరైనా సరే. If somebody honors Him, ఎవరైనా దేవుణ్ణి ఘనపరిస్తే God honors them. దేవుడు తిరిగి వారిని ఘనపరుస్తాడు. How do you honor Him? మీరు ఆయన్ని ఘనపరచడం ఎట్లా మరి? Keep His commandments. ఆయన ఆజ్ఞలు నెరవేర్చు. Amen. ఆమేన్. I will not defile myself. నన్ను నేను అపవిత్రపరచుకోను. So, God gave these 4 దేవుడు ఈ నలుగురికి knowledge, జ్ఞానమును, skill, సకల శాస్త్ర all learning ప్రవీణతయు, and wisdom. సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. And Daniel had understanding in all visions మరియు and dreams. దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావంలో గ్రహించి తెలివి గలవాడే. Now let us read verse 18. ఇప్పుడు 18వ వచనం చదువుదాం. All of you together. అందరం కలిసి మన I బైబిల్ got to తెరిచి hear you. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం వినపడేటట్టు చదవండి. తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూనూ కనబడలేదు. కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. Amen. ఆమేన్. Now among all that were trained, ఆ అభ్యాసం చేయబడిన వారందరిలో all are of seed royal. మీ అందరూ రాజవంశీకులే. All are from the same palace. అందరూ ఒక రాజాంతపురంలో నుంచి వచ్చిన వాళ్ళే. All are from there. All are from Jerusalem. అందరూ యెరూషలేము నుంచి వచ్చిన వారే. All are Christians. అందరూ క్రైస్తవులే. Amen. ఆమేన్. These are WhatsApp Christians. వాట్సాప్ క్రిస్టియన్స్. They are all WhatsApp Christians. వాళ్ళంతా వాట్సాప్ క్రిస్టియన్స్. All of them are Christians. అందరూ క్రైస్తవులే. And Daniel, దానియేలు, Shadrach, షడ్రకు, Meshach, మీషకు, Abednego, అబేద్నెగో అనేవారు. they are real Christians. వీరు నిజమైన క్రైస్తవులు. Hallelujah. హల్లెలూయా. The world doesn't know. All that the world sees is WhatsApp Christians. ఈ లోకమంతా చూసే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే ఈ వాట్సాప్ క్రైస్తవులే. So they think Christians are like that. వాళ్ళని చూసి క్రైస్తవులు అంటే వీళ్ళే అనుకుంటారు. That's not true. అది సత్యం కాదు. They are in majority. They are chickens. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, కోడి పిల్లలు. The real Christians are these 4. నిజమైన క్రైస్తవులు ఈ నలుగురు. Hallelujah. హల్లెలూయా. The king communed with all of them. The king communed with all of them. రాజు వారందరినీ పిలిపించాడు, మాట్లాడాడు. It's an interview. అది ఇంటర్వ్యూ. At the end of the interview, ఆ ఇంటర్వ్యూ అయిపోయాక the king found రాజు కనుగొన్నది ఏంటంటే everybody went through the same training. అందరికీ ఒకటే ట్రైనింగ్. But the king found అయితే రాజు కనుగొన్నది that these 4 boys వారందరిలో ఈ నలుగురు బాలురు were 10 times better than the rest. మిగిలిన వారి కంటే 10 ఇంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 20వ వచనం. Extraordinary. ఎక్స్ట్రాఆర్డినరీ. Hallelujah. 10 ఇంతలు. Is it automatic అది ఆటోమేటిక్ జరిగిందంటారా? or by chance? లేదా ఏదో అట్లా అనుకోకుండా జరిగిందంటారా వీళ్ళకి? Luck, somebody says. లక్ వచ్చింది అని అంటారా? Nope. కాదండి. This is with purpose. ఇది ఉద్దేశపూర్వకంగా సాధించింది. Nothing happens by chance. ఏది అనుకోకుండా జరిగేది కాదు. In life, జీవితంలో nothing happens by chance except అనుకోకుండా a few here and there. అక్కడ ఒకటి అనుకోకుండా జరుగుతాయేమో కానీ జీవితం అనుకోకుండా జరిగేది కాదు. Everything ప్రతిదీ కూడా purposed. ఉద్దేశింపబడింది. Amen. ఆమేన్. If you want to be extraordinary, నీవు ఎక్స్ట్రాఆర్డినరీ ఉండాలి అని అంటే then you got to make this extraordinary purpose in your life, అప్పుడు నీ జీవితంలో ఈ ఎక్స్ట్రాఆర్డినరీ జీవితాన్ని ఉద్దేశించుకోవాలి. that you will keep God's commandments no matter what. ఎట్టి పరిస్థితి ఎదురైనా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాను అనే ఉద్దేశం. That's the first step to being extraordinary. నువ్వు ఎక్స్ట్రాఆర్డినరీ కావడానికి మొదటి మెట్టది. Hallelujah. హల్లెలూయా. What's the first step? ఏంటి మొదటి మెట్టు? I told you I'd ask you questions.
నేను ముందే చెప్పాక ప్రశ్నలు అడుగుతానని, వింటున్నారా? What is the first step? ఏంటి మొదటి స్టెప్? For an extraordinary life, ఎక్స్ట్రాడినరీ జీవితం గడపాలంటే what's the first step? మొదటి స్టెప్ ఏంటి? ప్రశ్న అది. సమాధానం చెప్పాలి ఇప్పుడు మీరు. You have to purpose in your heart మీ హృదయంలో ఉద్దేశించుకోవాలి, to keep God's commandments దేవుని no matter what. ఎట్టి పరిస్థితి వచ్చినా దేవుని వాక్యం నెరవేరుస్తాను అనే హృదయంలో ఉద్దేశించుకోవటం మొదటి. Amen. ఆమేన్. If the friends trying to pull you, స్నేహితులు అరే వద్దు అని చెప్పి గుంజినా గానీ you have to purpose in your నీ heart హృదయంలోనే ఉద్దేశించుకోవాలి, God's word first, దేవుని వాక్యమే మొదట నా జీవితంలో అని. not anything else. ఇంకా ఏది కాదు, God's word first. దేవుని వాక్యమే మొదట. That's the beginning of the అది extraordinary. ఎక్స్ట్రాడినరీ జీవితానికి ప్రారంభం. And as you take steps in that direction, ఆ మార్గంలో నీవు ముందుకు వెళుతూ ఉండగా God keeps pouring grace every day into your life. నీ జీవితంలోకి ప్రతిదినము దేవుని కృపను కుమ్మరిస్తా The ఉంటాడు. more you obey, నువ్వు ఎంతగా విధేయత చూపుతా ఉంటే the more grace. అంతగా కృప. The more you obey, నువ్వు ఎంతగా విధేయత the చూపుతుంటే, more you obey, ఎంతగానో విధేయత చూపుతుంటే the more mercy, అంత కృప, the more favor, అంత దయ, the more extra. అంత ఎక్కువ, అత్యధికం. Everybody say extra. ఎక్స్ట్రా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. At each step of your obedience నీ విధేయత చూపే ప్రతి మెట్టులో కూడా to God's commandments, దేవుని ఆజ్ఞకి నీ విధేయత చూపిన ప్రతిసారి extra is added. ఎక్స్ట్రా కలపబడుకుంటూ వస్తూ ఉంటుంది. Amen. ఆమేన్. And that's what becomes extraordinary one day. అదే ఒక దినాన ఎక్స్ట్రాడినరీ అయిపోతుంది. Hallelujah. Hallelujah. It began with this one little purpose which Daniel purposed in his heart. దానియేలు తన హృదయంలో ఉద్దేశించుకున్న ఈ ఒక్క చిన్న ఉద్దేశంతో ప్రారంభమైంది. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Always things begin little ఎల్లప్పుడూ in God's according to God's ways. దేవుని విధానాలు చూస్తే ప్రతిసారి కూడా అన్ని గొప్పవన్నీ చిన్న చిన్న వాటితో ప్రారంభమవుతాయి. Praise God. దేవునికి స్తోత్రం. God doesn't take you one shot and keep you up on the throne. ఒకేసారి నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టడు. Amen. That's not God. అది దేవుని విధానం కాదు. That's the devil. అది అపవాది చేస్తాడు. You know what the devil does? అపవాది ఏం చేస్తాడో తెలుసా? If thou be the son of God, నీవే దేవుని కుమారుడవైతే climb up this pinnacle of the temple. ఈ దేవాలయ శిఖరమును ఎక్కుము. That's not God. దేవుడు అట్లా చేయడండి. That's the devil. అది అపవాది చేసే విధానం. One shot he wants you to be sitting on the pinnacle of ఒక్కసారి the temple. పైన కూర్చోబెట్టాలని చూస్తాడు. God never does that. దేవుడు ఎప్పుడు అట్లా చేయడు. God begins from the bottom. దేవుడు ప్రారంభం నుంచి ప్రారంభిస్తాడు, ఆది నుంచి ప్రారంభిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That's where Daniel began. దానియేలు ప్రారంభమైంది అక్కడ. That's where Shadrach, Meshach, Abednego began. మేషక్ అబేద్నెగోల జీవితం Few ప్రారంభించింది days అక్కడ. passed by. కొన్ని దినాలు గడిచాయి. Amen. Time passed by. సమయం గడిచింది. God wanted to exalt Daniel. దేవుడు దానియేలుని హెచ్చించాలని God కోరుకున్నాడు. wanted to exalt Shadrach, Meshach, and Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను హెచ్చించాలని కోరుకున్నాడు దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In that season, ఆ కాలంలో God gave a dream to Nebuchadnezzar దేవుడు నెబుకద్నెజరుకు ఒక కల ఇచ్చాడు. and made him forget it. ఆ కల మర్చిపోయేటట్టు కూడా చేశాడు. If God can give a dream, దేవుడు కల ఇవ్వగలిగిన వాడైతే he can make you forget it నిన్ను also. మర్చిపోయేటట్టు కూడా చేయగలడు. Hallelujah. హల్లెలూయా. God gave a dream దేవుడు కల ఇచ్చాడు to the king, రాజుకి, made him forget it. అది మర్చిపోయేటట్టు చేశాడు. And the king called all the magicians and the astrologers రాజు ఆ and the wise మాంత్రికుల్ని, men. ఆ గారడి వారిని, ఆ జ్ఞానులను పిలువబడుతున్న వారిని అందరిని పిలిపించాడు. They were always in his palace వాళ్ళు ఎప్పుడు తన ప్యాలెస్ లోనే ఉన్నారు. eating, and he was feeding them. మంచిగా భోజనం పెడతా ఉంటే తినుకుంటూ కూర్చున్నారు. Amen. ఆమేన్. And they came. వారు వచ్చారు వాళ్ళందరూ. Do you know why king feeds people? రాజు ఎందుకు వాళ్ళకి భోజనం పెట్టి మరి పోషిస్తా ఉంటాడు తెలుసా? That they would come to his help in the time of need. సమయం వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు వాళ్ళు సహాయకారులుగా ఉంటారని చెప్పి. But now nobody was able to help him. అయితే ఎవరు సహాయం చేసేటట్లు లేరు. So the king got angry కాబట్టి రాజు కోపం వచ్చింది. and said, destroy them all. వాళ్ళందరి తలకాయలు తీసేయమన్నాడు. All of them ate at my table. I fed them all these వారికి years. రోజు భోజనం పెడతా ఉంటే రాజు బల్లలో నుంచి తినుకుంటూ కూర్చున్నారు. But none of them is fit to be. ఒక్కడు అవసరానికి సహాయంగా లేరు. Nobody is fit. ఎవ్వరు అర్హులు కాదు అని Kill them all. అందరిని చంపించమని ఆజ్ఞ ఇచ్చాడు. This king is the greatest king who ever reigned on this earth. ఈ భూమి మీద పరిపాలించిన రాజుల్లో గొప్ప రాజు ఎవరైనా ఉన్నారంటే అంత గొప్ప రాజైన గొప్ప రాజు. In one sense, ఒక విధంగా చూస్తే nobody has dominion over all the earth, including the birds of the air and the cattle of the field. భూలోకం అంతటి మీద
ఆకాశ పక్షులు భూమి మీద ఉండే పశువులతో సహా అధికారం కలిగిన రాజు ఎవరైనా ఉన్నారంటే ఆ సమయంలో Nebuchadnezzar. నెబుకద్నెజర్ ఒక్కడే. God gave it to him. దేవుడు అట్టి అధికారాన్ని నెబుకద్నెజర్కి ఇచ్చాడు. Amen. Amen. Every nation that was upon the face of this earth, ఆ సమయంలో భూమి మీద దేశమని పిలువబడుచున్నది ఏ స్థలమైనా సరే Nebuchadnezzar was the king. నెబుకద్నెజర్ రాజుగా ఉన్నాడు దానంతరం. Amen. ఆమేన్. This king got angry ఈ రాజు కోపం వచ్చింది. ఆలోచించండి ఒకసారి. and said, take them out. వాళ్ళందరి తలకాయలు తీసేయమన్నాడు. And Daniel heard it దానియేలు అది విని and called the officer. అధిపతిని పిలిపించి, Why is the king's commandment so hasty? ఎందుకు రాజు అంత త్వరగా ఆజ్ఞ ఇచ్చాడని He told him what's the reason. జరిగింది ఏంటో చెప్పాడు. He said, give me time. నాకు సమయం ఏమన్నాడు. Let me go to the king. నేను రాజు దగ్గరికి వెళ్తాను. I will give to him what his dream is. తన కళ ఏంటో చెప్తానన్నాడు. I will interpret it for దాని him. భావం చెప్తానన్నాడు. And he went and pleaded, వెళ్ళి బతిమాలాడు. give us 3 days. మాకు 3 దినాల సమయం అన్నాడు. How many days? ఎన్ని దినాలు అడిగాడు? All right. Verse 14, chapter 2. 2వ అధ్యాయం 14వ వచనము. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపత్యగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలును రాజు యొక్క, అందరం కలిసి చదువుదామండి, 15వ వచనం. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకును అడగగా అరియోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధిలోనికి పోయి స్వప్న భావమును తెలియజేపటికే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. Hallelujah. హల్లెలూయా. He asked the king for time. సమయం కోసం అడిగాడు. Then, ఆ తరువాత verse 17వ 17. వచనము. Listen. అప్పుడు దానియేలు, everybody read అందరం please. కలిసి చదువుదాం 17వ వచనం. Daniel went to his house, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి made the thing known to Hananiah, Mishael and తన Azariah, స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్యాకు సంగతి his తెలియజేసి, companions. తన స్నేహితులు Who వారు. are his companions? ఎవరు తన స్నేహితులు? They are in his house. They're in his house. వారు దానియేలు ఇంట్లో ఉన్నారు. Your friends are in your house and you are in your friends' house. మీ స్నేహితులు మీ ఇళ్లలో ఉంటారు, మీరు మీ స్నేహితుల ఇళ్లలో ఉంటారు. Amen. Amen. If somebody is in your house ఎవరైనా మీ ఇంట్లో ఉంటున్నారంటే and you call him a friend, వారి స్నేహితులను పిలుస్తున్నావా అంటే you should have a friend like this. ఇట్లాంటి స్నేహితులు కావాలి. There's somebody who comes to your house. That's somebody who comes to your house. మీ ఇంటికి వచ్చే స్నేహితులను పిలువబడుతున్న వారు, And in your house మీ ఇంట్లో ఉన్నవారు has to be such kind. అటువంటి స్నేహితులై ఉండాలి. Otherwise, లేకపోతే send them from the gate. గేటు దగ్గరే వాళ్ళకి బాయ్ చెప్పటం మంచిది. You want to be extraordinary? ఎక్స్ట్రా ఆర్డినరీ జీవితం కావాలా? This is a principle. ఇది నియమం. Hallelujah. హల్లెలూయా. Do you like it? బాగుందండి ఇది. I like it. నాకైతే అట్లా ఉండటం ఇష్టం. I enjoy it. నేను అలా ఉండుట ఇష్టపడతాను. Hallelujah. హల్లెలూయా. I delight in God's word. దేవుని వాక్యమందు నేను ఆనందిస్తాను. Praise God. దేవునికి స్తోత్రం. Amen. If there is friends that come to your house, మీ ఇంటికి వచ్చే నీ స్నేహితులు అన్నవారు ఎవరైనా ఉంటే they should be such. అట్లాంటి వాళ్ళు నీ స్నేహితులుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Not time pass friends. టైం పాస్ చేసే స్నేహితులు కాదు. Amen. ఆమేన్. Pass time with friends like this. ఇటువంటి Talking God's వారు word. దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటా ప్రార్థన చేసుకుంటూ సమయం గడిపే స్నేహితులు కావాలి నీకు. Hallelujah. హల్లెలూయా. Rest of them are junk. మిగిలిన వారంతా చెత్త, Rust. తుప్పు. You ever heard the gate that is rusted? తుప్పు పట్టిన గేట్ ఎప్పుడన్నా చూసారండి? That creaks. కిర్ర కిర్ర సౌండ్ చేస్తూ ఉంటది. తీసినప్పుడల్లా వేసినప్పుడల్లా You hang around with them, you'll become like that. వాళ్ళతో తిరిగితే ఆ తుప్పు మనకు కూడా పట్టుకుంటది. I'm talking about extraordinary. ఎక్స్ట్రా ఆర్డినరీ క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాను. Hallelujah. Anybody wants to be ఎక్స్ట్రా extraordinary. ఆర్డినరీగా ఉండాలని కోరుచున్నారు ఎవరన్నా? I want to be. నేను అలాగ ఉండాలని కోరుచున్నాను. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So he went to his house and told his friends. తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో చెప్పాడు. What did the friends do? స్నేహితులు ఏం చేశారు? Whoa, is it so? Are we going to die? అవునా మనమంతా చచ్చిపోతున్నావా No, they were just like him. అన్నారా? లేదండి, దానియేలులానే ఉన్నారు వాళ్ళు కూడా. Hallelujah. హల్లెలూయా. He requested them వారిని సంగతి that they తెలియజేసి would desire mercies of the God of heaven concerning this secret.
తానును తన స్నేహితులను బబుల్లోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయన You వేడుకొనుడని see again, వారిని హెచ్చరించింది. you remember what we spoke to begin with? ప్రారంభంలో ఒక మాట చెప్పాం, గుర్తుందా? Mercy. కనికరం, కటాక్షం. Lord, ప్రభువా have mercy. మా మీద కనికరం ఉంచు, That we perish not. మేము నశించకుండానట్లు Have కనికరం mercy ఉంచు, upon us. మా మీద కనికరం ఉంచు, And answer our prayer. మా ప్రార్థనకు సమాధానమే అని How many of వేడుకున్నాం. them prayed? ఎంతమంది అండి ప్రార్థన చేసింది? All 4 of them. నలుగురు ప్రార్థించారు. Amen. ఆమేన్. The next verse. 19వ వచనము. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. Hallelujah. హల్లెలూయా. All 4 prayed. నలుగురు ప్రార్థించారు. The answer came to Daniel. సమాధానం దానియేలుకు వచ్చింది. It could have come to anybody, but it came to Daniel. ఎవరికైనా వచ్చిండొచ్చు, No అది దానియేలు దగ్గరికి వచ్చింది. ఎవరికి వచ్చినా సమస్య లేదు. Hallelujah. Christians should be such. క్రైస్తవులు అటువంటి వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. No problem. What we need is మన for the problem to be solved. కావాల్సింది ఆ వచ్చిన క్లిష్ట సమయానికి సమాధానం కావాలి. Hallelujah. Hallelujah. How does it matter through whom it comes? ఎవరితో వస్తే మనకేంటి? Amen. ఆమేన్. We want it solved. మనకి అది సమాధానం కావాలి. We want an answer. దానికి సమాధానం కావాలి మనకి. How does it matter through whom the answer comes? సమాధానం ఎవరి ద్వారా వస్తే ఏముంది? Hallelujah. హల్లెలూయా. So Daniel went and presented to the king his dream and his interpretation. దానియేలు వెళ్ళి ఆ కలని కలభావాన్ని రాజుకు తెలియజేశాడు. And the king fell down before Daniel. రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి Honored Daniel. దానియేలును ఘనపరిచాడు. Chapter 2 verse 49. 2వ అధ్యాయం 49వ వచనము. అంతటా Verse 48 and 49. 48 49. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప. How much? ఎంత ఇచ్చాడండి? How much did ఎంతగా the king హెచ్చించాడు? exalt Daniel? ఎంతగా హెచ్చించాడు దానియేలుని? 48వ వచనం. బహుగా That's హెచ్చించి. extra. అది ఎక్స్ట్రా, బహుగా ఎక్స్ట్రా. Hallelujah. ఆమేన్. It's one thing to be hechchimpabadam. హెచ్చింపబట్టం ఒక ఎత్తు అయితే It's another thing to be bahuga hechchimpabadam. బహుగా హెచ్చింపబట్టం మరి ఒక విషయం, ఎక్స్ట్రా. That's extra, super extra. హెచ్చింపబట్టమే గొప్ప అనుకుంటే దానికి ఇంకా ఎక్కువ, బహుగా హెచ్చింపబట్టం. Hallelujah. హల్లెలూయా. బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Where did it begin? ఎక్కడ ప్రారంభమైందండి ఇదంతా? Keeping that one small commandment. దేవుని ఆజ్ఞ, ఒక్క ఆజ్ఞను పాటించడానికి తాను Small తీసుకున్న స్టెప్. commandment. ఆ చిన్న ఆజ్ఞ పాటించాలండి. We think small things are small. మనం అనుకుంటా చిన్నదే కదా. Small things are big. చిన్నవే పెద్దవండి. Hallelujah. హల్లెలూయా. Everybody says small things are big. చిన్నవి పెద్దవే చెప్దాం. Everybody says small things are big. చెప్దాం. ఆ చిన్నవే పెద్దవి. How much is the mustard seed? ఆవగింజ ఎంత ఉంటుందండి? Did ఆవాలు you ever చూసారా? see it? ఆవాలు చూసారు ఎప్పుడన్నా? It's small. చిన్నగా ఉంటుంది కదా. We think, మనం అనుకుంటాం but చిన్నదని. not God. కానీ దేవుడు అట్లా అనుకోవట్లేదు. God says that's enough to remove a mountain. ఒక కొండను పెకిలించడానికి అది సరిపోతుంది అని దేవుడు అంటున్నాడు. It grows. అది పెరుగుతుంది. Small things are the one that grow. పెరిగేవి చిన్నవే. Amen. ఆమేన్. If you take care of the small things in life, జీవితంలో చిన్న చిన్న విషయాలు నువ్వు పట్టించుకుంటే, జాగ్రత్త తీసుకుంటే, that will add extras. ఆ ఎక్స్ట్రాని కలుపుకుంటా వెళ్తాయి అవి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So what did Daniel do? దానియేలు ఏం చేశాడు? Then Daniel requested the king, అప్పుడు దానియేలు రాజుకు మనవి చేసుకున్నాడు. ఏమని? and the king set Shadrach, Meshach, and Abednego over the affairs of the province of Babylon. 49వ వచనం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు, మీషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానముల విచారణకర్తలుగా నియమించెను. Praise God. అయితే దానియేలు రాజు సన్నిధి నుండెను. Praise God. దేవునికి స్తోత్రం కలుగును. How much did they grow? వాళ్ళు ఎంత వృద్ధి పొందారు? How much? ఎంత హెచ్చింపడ్డారు? They were captives. వాళ్ళు నిజానికి వచ్చిన రోజు చూస్తే చెరగొనుకోబడి వచ్చారు, బానిసలుగా వచ్చారు. Appeared like there's no hope. ఇంకా నిరీక్షణ లేదు అన్నట్లుగా ఉంది. There's always hope if you keep God's నీవు commandments. దేవుని ఆజ్ఞ నెరవేర్చుకోవడం అయితే నీకు ఎప్పుడు నిరీక్షణ అందుబాటులో ఉంది. Amen. ఆమేన్. There's always hope
if God's word abides in you. దేవుని వాక్యం నీ యందు నివసించిన యెడల నీకెప్పుడు నిరీక్షణ ఉంది. Hallelujah. హల్లెలూయా. If God's word abides in you, దేవుని వాక్యం నీ యందు నిలిచి ఉన్నడల you'll not die. నీవు చావవు. That's the truth. అది సత్యం. Hallelujah. హల్లెలూయా. If God's word lives in you, దేవుని వాక్యం నీ యందు జీవించుచున్న యెడల you will not die. నీవు చావవు. Amen. ఆమేన్. God's word lived in Daniel. దేవుని వాక్యం దానియేలు నందు జీవిస్తుంది. God's word lived in Shadrach, Meshach and Abednego. దేవుని వాక్యం షద్రకు మీషకు అబేద్నెగోల జీవితాల్లో జీవిస్తా ఉంది. They were brought captives వారు చెరకొని పోవచ్చిన వారు from day one. From day one, మొదటి దినం నుంచి కూడా they began to delight and began to keep God's commandments. వారు దేవుని ఆజ్ఞలు నెరవేర్చుటను ఆనందించుటగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. After the training got over, వారి శిక్షణ అయిపోయిన తర్వాత a little extra was added to them. కొంచెం ఎక్స్ట్రా వారికి కలబడింది. They were seen to be 10 times better. మిగిలిన వారి కంటే 10 శ్రేష్ఠులుగా కనబడ్డారు. Time passed by. సమయం గడిచింది. God added much more extra. దేవుడు మరి ఎంతో హెచ్చుగా వారికి కలిపాడు. Exalted them. వారిని హెచ్చించాడు. Now, Shadrach, Meshach, Abednego and Daniel were made to watch over the provinces. షద్రకు మీషకు అబేద్నెగోలు ఆ సంస్థానాల మీద విచారణకర్తలుగా అధిపతులుగా నియమింపబడ్డారు. Amen. ఆమేన్. Of the province of Babylon. బబులోను సంస్థానం మీద A little more time passed by. ఇంకా సమయం గడిచింది. This Nebuchadnezzar made an image నెబుకద్నెజరు ఒక ప్రతిమను తయారు చేయించాడు. and gave a commandment ఆజ్ఞ ఇచ్చాడు. saying, everybody in the kingdom should bow to this image. ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ ప్రతిమ ఎదుట మొక్కాల్సిందే అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. If anybody doesn't, ఎవరైనా అలాగ చేయకుంటే shall be thrown into the fiery furnace. వారు అగ్నిగుండంలో పడవేయబడతారు అన్నాడు. Daniel was a little above Shadrach, Meshach and Abednego. షద్రకు మీషకు అబేద్నెగోల కంటే అప్పటికే తాను కొంచెం ఉన్నత స్థితిలో ఉంచబడ్డాడు రాజు దగ్గర. Nobody dare touch Daniel. దానియేలును దాగటానికి ఎవరికి అంత ధైర్యం లేదు. Some people think Daniel gave in when that was stood up, that made to stand. కొద్దిమంది అనుకుంటారు ఆ ప్రతిమ పెట్టినప్పుడు దానియేలు మొక్కుంటాడులే అని అనుకుంటారు, That's why రాయబడలేదని it is చెప్పి. not there. అందుకే ఇక్కడ రాయబడలేదు అనుకుంటారు. That's not true. అది సత్యం కాదు. Daniel was already బహుగా హెచ్చింపబడెను. చింపబడి దానియేలు రాజు సన్నిధి నుండెను. That means అంటే అర్థం nobody can touch him. ఇంకా ఎవరు తనని తాకలేనంత ఉన్నత స్థితిలో దానియేలు A ఉంచబడ్డాడు. little lower than that కొంచెం తక్కువ స్థాయిలో were Shadrach, Meshach and ఈ Abednego. షడ్రకు మేషక్ అబేద్నెగోలు సంస్థానాల మీద విచారణకర్తలుగా ఉన్నారు. But still they were friends. ఆయనను వారు స్నేహితులుగానే ఉన్నారు. Still they were keeping God's వారు ఇంకను commandments. దేవుని ఆజ్ఞలు పాటించేవారిగానే ఉన్నారు. Are you following? అర్థమవుతుందండి? What was the commandment? ఏంటి ఆజ్ఞ? Bow or be thrown into the fire. ప్రతిమకు మొక్కాలా లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారని They know one commandment. ఒక ఆజ్ఞ వారికి తెలుసు. Hear, O Israel, ఓ ఇశ్రాయేలు వినుము, the Lord thy God is one God, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అనియు, and you shall love him with all your heart. నీ హృదయమంతటితో ఆయన ప్రేమింపవలననియు, నీ ప్రాణమంతటితో ఆయన ప్రేమింపవలననియు, నీ బలమంతటితో ఆయన ప్రేమింపవలననియు అన్నది. And they know thou shalt have no other God before me. నేను తప్ప వేరొక దేవుడిని ఎదుట ఉండకూడదు అన్న ఆజ్ఞ వారికి తెలుసు. You shall not make a god of any likeness and bow and worship. పోలిక చొప్పున చేయబడిన ఏ ప్రతిమకు నీవు మొక్కకూడదు అనే ఆజ్ఞ వారికి తెలుసు. They know the word of God. వారికి దేవుని వాక్యం తెలుసు. Hallelujah. హల్లెలూయా. So they said, వాళ్ళు అన్నారు, somebody told them. ఎవరో చెప్పారు వచ్చి వారికి. They were at least bit moved. వాళ్ళకు కొంచెం చీమ కొట్టినట్టు కూడా లేదు. Amen. ఆమేన్. చంపుతానంటే. Hallelujah. హల్లెలూయా. That's a Christian. అది క్రైస్తవుడు, Real Christian. నిజమైన క్రైస్తవుడు. Praise God. దేవునికి స్తోత్రం. So what? అయితే ఏంటి? We have God's word in us. మాలో దేవుని వాక్యం ఉంది. We will live. మేము బ్రతుకుతాం. Which one is greater? ఎవరు గొప్పవారు? Which one is greater? ఏది గొప్పది? The word of God in me, నా యందున్న దేవుని వాక్యమా or the fire? ఆ అగ్ని? The word of God in me. నాలో ఉన్న దేవుని వాక్యం గొప్పది. Hallelujah. హల్లెలూయా. I'll keep the word. నేను వాక్యాన్ని పాటిస్తాను. The word will keep me. ఆ వాక్యం నన్ను కాపాడుతుంది.
Hallelujah. హల్లెలూయా. If you keep the word of నీవు God, దేవుని వాక్యాన్ని అనుసరించి the నడుచుకుంటే word of God will keep you. దేవుని వాక్యాన్ని నిన్ను భద్రం చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So, somebody went and complained to the king. వచ్చి రాజుకు చెప్పారు ఎవరో, King, రాజా there's 3 officers, your own officers. నీ సొంత అధికారులు 3 ఉన్నారయ్యా, They wouldn't listen to your commandments. వాళ్ళు నీ ఆజ్ఞ పాటించట్లేదు, They would not bow down to your image. నీ ప్రతిమ వాళ్ళు మొక్కట్లేదు అన్నారు. King said, who is it? ఎవరు అన్నాడు రాజు. And 3 of them were brought. ఆ 3 తీసుకొని వచ్చారు. And king saw them. రాజు అది చూసి, King remembered, రాజు జ్ఞాపకం వచ్చింది, these are Daniel's friends. వీరు దానియేలు స్నేహితులని. I'll give you another chance. ఇంకో అవకాశం ఇస్తా వీళ్ళకి అనుకున్నాడు. Is it true what I hear of you? మీ వల్ల నేను విన్నది సత్యమేనా మీ గురించి? That you don't worship my gods? మీరు మా దేవుళ్ళని మొక్కరని, That you don't worship my image? నా ప్రతిమని మొక్కరన్నది నిజమేనా అని అడిగాడు. They said, yep, king, you heard it right. అవును రాజా, నువ్వు విన్నది కరెక్టే అన్నారు. I'll give you one chance. అయితే ఒక అవకాశం ఇస్తా మీకు అన్నాడు. When the music is played, సంగీత వాద్యములు ప్లే చేయబడినప్పుడు bow down and worship. మొక్కి ఈ ప్రతిమకు మొక్కమన్నాడు. Otherwise, వంగి, లేకపోతే I'll throw you. అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. They said, వాళ్ళు అన్నారు, oh, Nebuchadnezzar, మాట మారింది, ఓ నెబుకద్నెజరా అనే దాకా వచ్చారు. no more my lord, my ఇంకా king. మా రాజా, మా ఏలినవాడా పోయినాయి. When you talk about God, దేవుని విషయమే మాట్లాడే సమయానికి such should be your courage. నీ ధైర్యం అట్లుండాలి. Hallelujah. హల్లెలూయా. No compromise. కాంప్రమైజ్ లేదండి. When it comes to worship, ఆరాధన విషయానికి వచ్చేసరికి there's no compromise. కాంప్రమైజ్ లేదు. Whether it is king అది రాజే కానివ్వండి, or whoever it అది is. ఎవరన్నా కానివ్వండి. Oh, Nebuchadnezzar, ఓ నెబుకద్నెజరా, we don't have to think about answering you. We నీకు don't care to answer you in this matter. సమాధానం చెప్పాలన్న చింత కూడా మాకు లేదు ఈ విషయంలో అన్నారు. You're a king, okay? నువ్వు రాజే, కరెక్టే, Still you are a mortal. అయినను నువ్వు మరణమునకు లోనైన వాడవే. Your breath is in your nostrils. నీ ప్రాణం నీ నాస్ట్రిల్స్ లో ఉంది. If God holds it like this, you're gone. దేవుడు కొద్దిసేపు ఇట్లా ముక్కు పట్టుకుంటే నీ ప్రాణం పోద్ది. There's God above you నీకంటే పైన ఉన్నవాడు దేవుడున్నాడు, who gave you the kingdom. నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చినవాడు ఆయన. We will worship him నేను ఆయన్నే ఆరాధిస్తాం మేమన్నారు. and him alone. ఆయన మాత్రమే ఆరాధిస్తామన్నారు. The king said, అప్పుడు రాజు అన్నాడు, heat the furnace 7 times. అగ్ని 7 చేయమన్నాడు. King is very angry now. రాజుకి 7 కోపం వచ్చింది. 7 times. 7 అగ్నిని పెంచమన్నాడు. Shadrach, Meshach and Abednego thought, షడ్రకు మెషక అబేద్నెగోలు అనుకున్నారు, let him heat it 70 times. 70 చేయనియండి అన్నారు. No problem. అయినా మాకు సమస్య లేదనుకున్నారు. King, రాజా, the God who we serve మేము సేవించు మా దేవుడు is able సమర్థుడు, to deliver. ఈ అగ్నిలోంచి తప్పించడానికి సమర్థుడు. But అయినా సరే, if it doesn't deliver, ఒకవేళ మనం తప్పించకపోయినా సరే, let it be known to you. మీకు ఈ విషయం తెలియాలి రాజా, Will not bow to you. మేం మాత్రం నీకు మొక్కం. That means they have no, it's not about they have unbelief. అంటే వారికి విశ్వాసం లేదని కాదండి ఆ మాటలను బట్టి అర్థం Absolutely చేసుకోవాలి. not. ఖచ్చితంగా కాదు. It's about their dedication to keep the commandments of దేవుని God. ఆజ్ఞను నెరవేర్చడానికి వారికి ఉన్న ఆ దృక్పథం లేదా ఆ నిశ్చయతను చూడండి. Purpose. ఉద్దేశం Everybody say purpose. చెప్దాం. వారి హృదయంలో ఉన్న ఆ ఉద్దేశం, నిశ్చయత, See, the purpose of their heart వారి హృదయంలో వారు నిశ్చయించుకున్నది చూడండి. kept growing. అది పెరుగుతూ ఉంది. It began from food. అది భోజనం దగ్గర ప్రారంభమైంది. Now it came to this level. ఈ ఆరాధన విషయానికి వచ్చేసరికి ఈ స్థాయిలో ఉంది. We don't care మాకు చింత whether లేదు, you're a king or a నువ్వు prince. రాజైనా ఎవరైనా మేము పట్టించుకునేది లేదన్నారు ఈ విషయంలో. You heat it 7 times or 70 times. 7 సార్లు పెంచావా, 70 సార్లు పెంచుకో, మాకు అనవసరం. Our God is able to save మా us. దేవుడు మనం రక్షించడానికి సమర్థుడు. Even if it doesn't, ఒకవేళ రక్షింపకపోయినను, let this be known to you, king, we will not worship you ఓ or రాజా, your నీ image. ప్రతిమకి నీకు గాని మొక్కేది లేదని ఖరాఖండిగా చెప్పారు. Amen. ఆమేన్. And the king said, throw them. రాజు వాళ్ళని లోపల పడేయండి అన్నాడు. The mightiest of the king's army came. రాజు సైన్యంలో బాగా బలవంతులు, ఉన్నత దేహులు వచ్చారు. Picked them up. వారిని ఇట్లా మోసుకొని పోతున్నారు. Even before they reached, వాళ్ళు ఆ అగ్నిగుండం దగ్గరికి పోయే లోపే they were burnt. వాళ్ళు గాలిపోయారు. వేద్దామని తీసుకెళ్ళిన బలవంతులు.
They were thrown into the fire. ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డారు. But you know the Bible says కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? in Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో they quenched the violence of fire by their faith. వారి విశ్వాసము ద్వారా అగ్ని జ్వాలల యొక్క బలమును అణిచిరి. Hallelujah. హల్లెలూయా. You see, you keep God's word. దేవుని వాక్యాన్ని నెరవేర్చినట్లయితే God's word will keep you. దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. That's called faith. అది విశ్వాసం అంటే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Where does faith come from? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? By keeping the commandments of God. దేవుని ఆజ్ఞ నెరవేర్చుట ద్వారా. Hallelujah. హల్లెలూయా. They were thrown. వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు There was a son of God with them. వారితో కూడా మనుష్య కుమారుని పోలిన దేవుని కుమారుని యేసు ప్రభు ఉన్నాడు. Do you see that? కనబడిందండి అది? You see one step towards keeping God's commandment. దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి నీవు తీసుకునే ఒక స్టెప్, God takes 10 towards you. దేవుడిని పట్ల 10 స్టెప్పులు తీసుకొని వస్తాడు. Amen. ఆమేన్. You were never helpless when your purpose to keep the commandments of God. దేవుని ఆజ్ఞని నెరవేర్చాలని ఉద్దేశించుకున్నప్పుడు నీవెప్పుడు నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టబడవు. Amen. నీకెప్పుడు సహాయం ఉంటుంది. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. If you keep his commandments, నీవు ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే he's always with you. ఆయన ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాడు. Even though it doesn't appear sometimes. కొన్నిసార్లు అట్లా అనిపించకపోయినప్పటికీ What Shadrach, Meshach and Abednego knew was, షడ్రకు మేషకు అబేద్నెగోలకు తెలిసింది ఏందో తెలుసా? even before we hit there, మేము ఆ అగ్నిలో పడక మునిపే he will be there for us. ఆయన మాకంటే ముందుగా అందులో ఉంటాడని తెలుసు వారికి. హల్లెలూయా. ఎందుకు? We honor him. మేము ఆయన వారము. Honor him. ఆయన ఘనపరిచేవారు. He honors us. ఆయన మమ్మును ఘనపరుస్తాడు. Amen. ఆమేన్. The king saw, రాజు అది చూశాడు. called his officers. అధిపతులను పిలిచాడు. Did we not throw 3? మన లోపలికి వేసింది ముగ్గురునే కాదు. Not only are they alive, అయితే వాళ్ళు బ్రతికుండటమే కాదు, there's another one with them. ఇంకొకడున్నాడు లోపల. He looks like the Son of God. దేవుని కుమారుల్లా కనబడుతున్నాడే. He doesn't look like ordinary people. సాధారణంగా మనం చూసే మనుషుల లెక్క లేడే ఈయన. He's God. ఆయన దేవుడు. Now let's go read it. చదువుదామండి అది. Chapter 3, 3వ అధ్యాయం verse 26 onwards. 26వ వచనం నుంచి, Or you can read from 24. 24 నుంచి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు All of you. అందరం కలిసి చదువుదామండి. 24వ వచనం 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 734వ పేజీలు 24వ వచనం నుంచి. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను. వారికి ఏ హానియూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంత నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రకు మేషకు అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటి అయినను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుడు
ఎవడు దూషించును వాడు తుత్తునీయలుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంటకుప్పగా ఉండునను. అంతటా నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. What did he do? ఏం చేశాడండి రాజు? Another promotion. ఇంకో ప్రమోషన్, Added another extra. ఇంకో ఎక్స్ట్రా వచ్చి కలపబడింది. Hallelujah. హల్లెలూయా. You want some extra? కొంచెం ఎక్స్ట్రా కావాలా మీకు కూడా? Keep the commandments. దేవుని ఆజ్ఞను పాటించు. Don't be afraid of the fire. అగ్నిని చూసి భయపడొద్దు. Amen. ఆమేన్. Don't be afraid of what would the people think. ప్రజలు ఏమనుకుంటారో భయపడొద్దు. Hallelujah. హల్లెలూయా. If it's the fire, అది అగ్ని, so what? అయితే ఏంటి? Fire has no power over you. అగ్నికి నీ మీద అధికారం లేదు. As long as you keep the word of నీవు God. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నంత వరకు. Amen. ఆమేన్. Keep God's word. దేవుని వాక్యాన్ని అనుసరించి It నడుచుకో. will keep you. అది నిన్ను భద్రం చేస్తుంది. What did they get? వాళ్ళకి ఏం దొరికింది? Another extra. ఇంకో ఎక్స్ట్రా వచ్చింది అంతే. So who are they now? వాళ్ళు ఎవరు ఇప్పుడు? Extraordinary. ఎక్స్ట్రా ఆర్డినరీ కాదా? Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. ఆమేన్. Do you want to be extraordinary? నీవు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలని కోరుచున్నావా? Then don't do the ordinary. సాధారణమైన వాటిని చేస్తా ఉండొద్దు. Amen. ఆమేన్. If you do the ordinary, you will never be extraordinary. సాధారణమైన వాటిని చేస్తా జీవితం గడిపేవాడవైతే ఎక్స్ట్రాడినరీ ఎప్పుడు కాలేవు. If you want to be extraordinary, నీవు ఎక్స్ట్రాడినరీ ఉండాలనుకుంటే do the littles that are extraordinary. ఆ ఎక్స్ట్రాడినరీ అయిన చిన్న చిన్న చేయటం ప్రారంభించు. Amen. ఆమేన్. Not everybody does them. ప్రతి ఒక్కరు వాటిని చేయరు. When I was working, నేను పని చేసే సమయంలో, ఉద్యోగం చేసే సమయంలో, I used to work in a team. నేను ఒక టీంలో కలిసి పనిచేసేవాడిని. And we would all sit in a kind of a semicircle kind of thing. మా సెమీ సర్కిల్గా ఇట్లా ఉండేది, ఒక దాంట్లో కూర్చొని పనిచేసేవాళ్ళం. Where were set all our workstations. మా కంప్యూటర్లు, మా వర్క్ స్టేషన్స్ అన్ని అట్లా పెట్టుకునేవాళ్ళం. And we would work in a team. మేము టీమ్గా కలిసి పనిచేసేవాళ్ళం. And so on and off there would be somebody who would be coming. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. And they would say, we went to that temple and we went to this temple, and they would get something from that temple and they would distribute to everybody. ఆ టెంపుల్కి వెళ్ళొచ్చిన, ఈ టెంపుల్కి వెళ్ళొచ్చిన అని తీసుకొచ్చి అందరికి పంచిపెట్టేవాళ్ళు. And they would give to me also. నాకు కూడా ఇచ్చేవాళ్ళు. Then I would say, I నేను don't need it. చెప్పేవాడిని నేను తినను అని. I would say it in politeness, very politely. చాలా మృదువుగా వారితో చెప్పేవాడిని, గౌరవపూర్వకంగా చెప్పేవాడిని నేను I would తినను say, అని. I don't need it. నేను దాన్ని తినను అని. And they would ask why. ఎందుకు అని అనేవారు. I'd say I'm a Christian. నేను క్రైస్తవుడిని అని చెప్పేవాడిని. Then they would say, వారు అనేవాళ్ళు, well, James is a Christian. మరి జేమ్స్ కూడా క్రైస్తవుడేగా. James would sit opposite me. నాకు ఎదురు కూర్చున్న వాడు ఇంకో జేమ్స్ ఉండేవాడాడ. James would eat. జేమ్స్ తింటాడుగా. And the other fellow would eat. ఇంకా మిగిలిన ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కూడా క్రిస్టియన్ తింటాడుగా. Well, I don't know about them, but I don't eat. వారి గురించి నాకు తెలియదు కానీ నేనైతే తినండి అని చెప్పాను. That's the ordinary. అది సాధారణ క్రైస్తవుడు పేరు. Well, if you want to be extra, మీరు ఎక్స్ట్రా ఉండాలంటే, well, you got to be willing to take a little fire. కొంచెం అగ్నిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. Amen. That won't hurt you anyway. అది మిమ్మల్ని ఏం బాధించదు, తెలుసు మీకు అది. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. So they tried coming to me 2-3 times. 2-3 సార్లు రావటం ప్రయత్నించారు Next time ఇవ్వడానికి. they stopped coming. తర్వాత రావటం బంద్ They would చేశారు. skip me. వారు నన్ను తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. That's a little thing. చిన్న విషయమే అది. God said, దేవుడు అన్నాడు, commanded us. ప్రభు ఆజ్ఞాపించాడు. We cannot eat of the Lord's table and of the table of the devils. ప్రభు బల్లలోనిది, దెయ్యం బల్లలోనిది చెయ్యి తీసి మనం తినకూడదు. Well, I go to church నేను and చర్చికి వెళ్ళేవాడిని, take part in the communion. ప్రభు బల్లలో పాల్గొనేవాడిని. I cannot eat of the table of the devils. నేను అపవాది బల్లలోని తినలేను. That's keeping God's command. అది దేవుని ఆజ్ఞ నెరవేర్చడమే. I know some Christians who would take it. కొద్దిమంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా, తెలివి అనుకొని తీసుకుంటారు. I have heard from them. వారి నుంచే విన్నాను. They would even keep it in the mouth. వారు నోట్లో అయితే పెట్టుకుంటారు, And తీసుకుని they would నోట్లో be so పెట్టుకుంటారు. afraid to eat it. తినటానికి ఏమో భయం. They would run to the washroom. బయటికి వెళ్ళి Washroomకి వెళ్ళి spit it out. దాన్ని ఉమ్మేసి వస్తారట. They're ordinary. సాధారణ క్రైస్తవులు. You want to be extra? నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలని కోరుతున్నావా? Then you got to do a little out of the ordinary, which is God's way. దేవుని విధానమైన సాధారణానికి అతీతమైనది చేయాలి. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Anybody wants to be extra? ఎక్స్ట్రా కావాలా? Anybody wants to be ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలని కోరుచున్నావా? Amen. ఆమేన్.
Don't sin. పాపం చేయొద్దు. We'll talk about that in the afternoon session. మధ్యాహ్నం దాని గురించి నేర్చుకుందాం. For Christians, they think sinning is okay. క్రైస్తవులకి చిన్న చిన్న sins, విషయాలు చిన్న చిన్న పాపాలేగా చేస్తే ఏం కాదులే అనుకుంటారు. a little lie here. అక్కడ ఒక అబద్ధం, చిన్న అబద్ధం, They think it hurts nobody. ఎవరికి ఏం హాని లేదు ఈ అబద్ధం వల్ల అనుకుంటారు. That's ordinary. అది సాధారణం. క్రైస్తవులు You want to be extra? ఎక్స్ట్రాడినరీగా ఉండాలని The కోరుచున్నావా? Bible says, lie not one to another. బైబిల్ చెప్తుంది ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు For అని. your members one of another. మీరు ఒకరు శరీరంలో అవయవం అయి ఉన్నారు అని. Don't lie about others. ఇతరుల గురించి అబద్ధం ఆడొద్దు అని చెప్తుంది. Don't lie to others. ఇతరులకి అబద్ధం ఆడొద్దు అని చెప్తుంది. You want to be extra? నువ్వు ఎక్స్ట్రా ఉండాలని కోరుచున్నావా? You think these are small things. చిన్న విషయాలే కదా అనుకుంటావేమో. These are big things. ఇవే పెద్దవి దేవుని దృష్టికి. If you want to be నీవు extraordinary. ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే. Amen. ఆమేన్. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Have you ever heard? I know you're all young. మీరు యవనస్తులను ఎరుగుదును. I know nobody, or maybe hardly anybody is working here. ఇక్కడ పని చేసే వయసులో ఉన్న వారు లేరు. You're all going to colleges. కాలేజ్కో స్కూల్కో వెళ్తున్నవారు కదా. There is a word in the Bible called tithe. బైబిల్లో టైత్ లేదా దశం భాగం అనే పదం ఒకటి ఉంది. Did you ever hear? విన్నారండి ఎప్పుడన్నా? Did you ever hear? నువ్వు ఎప్పుడన్నా విన్నావమ్మా? దశం భాగం అని ఎప్పుడన్నా విన్నావా? If you go to church, you hear it. చర్చికి వెళ్తే దశం భాగం అనే పదం వినపడుతుంది కదా. You know what it is? అదేంటో తెలుసా? It's God's commandment అది దేవుడిచ్చిన ఆజ్ఞ. that of all that God gives you, దేవుడు నీకు ఇచ్చిన అన్నింటిలో నుంచి you give to him 10th part. ఆయనకి దశమ భాగము ఇవ్వాలి. Amen. ఆమేన్. Dashama bhagam means if God gives you 100 rupees, దేవుడు మీకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. you give him 10 rupees. దాంట్లో దశం భాగం అంటే 10th పార్ట్ ఎంత అంటే 10 రూపాయలు You put it in the church. తీసుకువెళ్ళి దేవుని సంఘంలో వేయాలి. Amen. ఆమేన్. It goes to God. అది దేవునికి చెందింది. God accepts it. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. And God says, దేవుడు అంటున్నాడు that does not belong to you. అది మీది కాదు అంటున్నాడు. Listen, వినండి జాగ్రత్త. you will grow up. మీరు వృద్ధి పెద్దగా అవుతారు. You will make your own earnings. మీరు సొంతంగా సంపాదిస్తారు. God will help you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. God will give you earnings. దేవుడు మీకు సంపాదించుకోవడానికి బలం ఇస్తాడు. And then what do you do? అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? From the very beginning, మొదటి నుంచి నీ జీవితంలో కూడా take the 10th part, నీవు సంపాదించిన నుంచి దశమ భాగం 10వ వంతు తీసి put it in your church. నీ సంఘంలో వేయి. Amen. ఆమేన్. That belongs to God. అది దేవునిదే. Some people think if I get only so little, I make only 1,000 rupees. నాకు వచ్చేదే 1000 రూపాయలండి. And out of this, if I give 100 rupees to God, దాంట్లో 100 రూపాయలు దేవుడికి ఇస్తే what will I be left with? నాకు మిగిలేది ఏంటండి అనుకుంటారు. And they think that is too much. వాళ్ళు అనుకుంటారు అంత ఇవ్వలేనండి అంటారు. But you know what? కానీ ఒక విషయం తెలుసా? You lose nothing obeying God. దేవుని ఆజ్ఞకు విధేయులవడం ద్వారా ఏం పోగొట్టుకోరు. They think they lose that 100 ఆ rupees. 100 రూపాయలు పోగొట్టుకుంటున్నాం అనుకుంటారు. But definitely not. కానీ ఖచ్చితంగా అలా కాదు. Amen. ఆమేన్. You know why we do it? ఎందుకు అలాగ చేస్తామో తెలుసా? Our father Abraham did it. మన తండ్రి అయిన అబ్రహాము అట్లా చేశాడు కాబట్టి చేస్తాం. Hallelujah. ఆమేన్. We walk in the steps of the faith of our father Abraham. మన తండ్రి అయిన అబ్రహాము నడిచిన విశ్వాసపు అడుగుజాడల్లో నడిచేవారం మనం. Amen. Amen. By our faith in the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసం ద్వారా we become God's children. మనం దేవుని పిల్లలమయ్యాము. At the same time, అదే సమయంలో we become the children of Abraham. మనం అబ్రహాం పిల్లలమని పిలువబడుతున్నాం. We take the same steps of our father of faith. అబ్రహాం మన విశ్వాస విషయంలో ఎట్లా నడిచాడో అదే అడుగుజాడల్లో మనం కూడా He's నడిచేవారం. the father of our faith. మన విశ్వాసానికి తండ్రి యగు అబ్రహాం అని రాయబడింది. Amen. ఆమేన్. You know what he did? తను ఏం చేశాడో తెలుసా? One day he heard that his brother Lot was taken. తన సహోదరుడైన లోతుని చెరగొనిపోయారని చెప్పి విని Five రాజులు వచ్చి ఐదుగురు రాజులు kings వచ్చి came to Sodom and Gomorrah, took them captives, took all their substance and left. ఐదుగురు రాజులు వచ్చి సొదొమ గొమొర్రా మీద పడి అక్కడ ఉన్న దోపుడు సొమ్ముని మనుషులను తీసుకొని పోయారు. వాళ్ళతో పాటు లోతు. లోతేమో అబ్రహాముకు సహోదరుడు. He said, how can they take my brother? నా సహోదరుని తీసుకుపోవటం ఏంటి? So he took all the trained men in his house తన ఇంట్లో అభ్యాసం చేయబడిన శిక్షణలో ఉన్న 300 మందిని తీసుకొని and he left వెళ్ళాడు. for the kings, రాజుల్ని యుద్ధం చేశాడు. killed them, వాళ్ళని చంపాడు. 5 of them. 5 రాజులను చంపాడు.
with servants in the house. ఇంట్లో ఉండే పని చేసే దాసుల్ని పట్టుకెళ్ళి రాజుల్ని That's చంపాడు. not their own strength. అది వాళ్ళ సొంత బలం కాదు, That's God helping అది them. దేవుడు వారికి సహాయం చేయటం. So took the spoil, ఆ దోపుడు సొమ్ము తీసుకొని was returning. తిరిగి వస్తా ఉన్నారు. There came the Lord Jesus to meet them. ప్రభువైన యేసుక్రీస్తు తనను కలుసుకోవటానికి వచ్చాడు. The Bible calls him Melchizedek. బైబిల్ ఆ వచ్చిన వాడిని మెల్కీజెదకు అని పిలుస్తాం. As soon as he saw him, తను చూడగానే you know what Abraham did? అబ్రహాం ఏం చేశాడో The తెలుసా? father of our faith మన విశ్వాసం తండ్రిని అబ్రహాం ఏం చేశాడో took తెలుసా? 10th of all the తన spoils, దోపుడు సొమ్ములో ఉన్న 10వ భాగాన్ని తీసుకున్నాడు. put it in his hand. తీసుకువెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టాడు. He didn't say, no, don't give me. నాకివ్వద్దు అని అనలే ప్రభు. See, Moses was not even born to give the law. మోషే ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం వేయటానికి పుట్టనే లేదండి. Many people argue that చాలా it's మంది the old వాదిస్తారు covenant. అది పాత నిబంధన కిందండి దశం భాగం అని. It's not an old covenant thing. పాత నిబంధన కింద ఉన్నది కాదు దశం It's the భాగం. faith thing. అది విశ్వాస సంబంధమైనది. Your faith thing. అది నీ విశ్వాస సంబంధమైనది. Hallelujah. హల్లెలూయా. Your faith in God. దేవుని యందు నీవు ఉంచిన విశ్వాస సంబంధమైనది. Your faith in the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తునందు నీవు ఉంచిన విశ్వాస It's సంబంధమైనది. related to it. అది విశ్వాసానికి చెందింది. Okay. Why is pastor speaking to me? ఎందుకు పాస్టర్ గారు నాతో ఈ దశం భాగాల గురించి మాట్లాడుతున్నారండి అని? I'll tell you why. ఎందుకో చెప్తాను. So he took it and put it in Melchizedek's hand. తీసుకెళ్లి మెల్కీసెదకు చేతిలో పెట్టేశాడు. Melchizedek took it మెల్కీసెదకు తీసుకున్నాడు ఆ దశం భాగాన్ని, and blessed him. అబ్రహాముని ఆశీర్వదించాడు. The Bible says, బైబిల్ చెప్తుంది received తీసుకొని and blessed him that had the promises. తాను వాగ్దానాలు కలిగినవని ఆశీర్వదించెను అని. We have God's promises. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. These promises ఈ వాగ్దానాలు will come into effect in your life అవి నీ జీవితంలో కనబడేది లేదా ప్రభావితంగా చూడగలిగేటట్టుగా కనబడేది is when God takes them దేవుడు నీవిచ్చిన దశం భాగాన్ని తీసుకొని and blesses you. నిన్ను ఆశీర్వదించినప్పుడు. That's the truth. That is the truth. అది సత్యం. So you know what I used to do, నేనేం చేసేవాడిని తెలుసా? like some of you మీలో కొద్దిమంది who are going to చేస్తున్నట్లుగానే college. కాలేజీకి వెళ్ళేవారిలో I also once upon a time went to college. ఒకప్పుడు నేను కూడా కాలేజీకి వెళ్ళిన I వాడిని. lived in another city. నేను వేరొక పట్టణంలో జీవించాను ఇంతకు ముందు. So my father used to send me pocket money మా తండ్రి నాకు పాకెట్ మనీ పంపించేవాడు. for my fuel and for the other little expenses. నా బండికి అయ్యే ఖర్చులకి చిన్న చిన్న వాటికి వీటికి. You know what I used to do? నేనేం చేసేవాడిని తెలుసా? If my father would send me 500 rupees, నాకు 500 రూపాయలు మా తండ్రి గారు పంపిస్తే I would take 50 rupees out దాంట్లో 50 రూపాయలు పక్కకు తీసేవాడిని, and I would put in the church తీసుకువెళ్ళి చర్చిలో వేసేవాడిని. beside the little offerings that we give. ఇచ్చే కానుకలు కాకుండా 10వ వంతు, That's my tithe, అది నా దశమ భాగం, not from my earnings. నా సంపాదనలో నుంచి కాదు. Amen. I was not earning yet. నేను ఇంకా సంపాదించట్లేదు, అప్పటికి My father చదువుకుంటున్నాను. gave me pocket మా money. తండ్రి నాకు ఇచ్చిన పాకెట్ మనీ అది. I would go and put in the church. నేను వెళ్ళి చర్చిలో And I వేసేవాడిని. would say, Lord, ప్రభువా it's so little. ఇది కొంచెమే, Accept it. దాన్ని అంగీకరించయ్యా. Amen. ఆమేన్. Why would I do that? ఎందుకు అలాగ చేసేవాడిని? I wanted to be extra. నేను ఎక్స్ట్రా ఉండాలని కోరుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. You want to be extra? నీవు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలని కోరుచున్నావా? If your parents give you 10 మీ rupees, తల్లిదండ్రులు మీకు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, take 1 rupee, దాంట్లో 1 రూపీ పక్కన పెట్టండి, put it in the church. తీసుకువెళ్ళి చర్చిలో వేయండి. God sees it. దేవుడు దాన్ని చూస్తాడు. Anybody gets pocket money here? ఇక్కడ ఎవరైనా పాకెట్ మనీ ఇస్తారా మీకు? ఈ తల్లిదండ్రులు Little bit at least. కొంచెమన్నా 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. Somebody comes and goes, they give you a little money in your pocket. ఇంటికి వచ్చిపోయే బంధువులు ఇస్తారు కదండి, ఒక 100 రూపాయలు, 500 అట్లా. If you receive them, you know what you have to understand? అవి తీసుకున్నప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? God gave me. దేవుడు నాకు ఇచ్చాడు ఇవి అని. Otherwise, it would never come to you. లేకపోతే అది మీ దగ్గరికి ఎప్పుడు వచ్చి ఉండేది కాదు కదా. No person would give you unless God pushes them to give you. దేవుడు వారిని ఇవ్వమని లోపల కదిలిస్తే తప్ప ఎవరు మీకు ఇవ్వరు. Amen. ఆమేన్. Take it. అది తీసుకోండి. Say thank you, Jesus, యేసు ప్రభువా నీకు వందనాలని for చెప్పండి. this 20 rupees. ఈ 20 రూపాయలు నాకు ఇచ్చినందుకు. Take 2 rupees out. దాంట్లో 2 రూపీస్ పక్కకు తీసి Put it in the church. చర్చిలో వేయండి. Will you? చేస్తారా అలాగూ? Yes or no? చేస్తారా లేదా? You want to be extra, don't you? ఎక్స్ట్రా ఉండాలని కోరుకున్నారు కదా మీరు. Well, then do extra. అప్పుడు ఎక్స్ట్రా చేయాలి. Ordinary people don't do it. సాధారణమైన వారు అట్లా చేయరు. 20 రూపాయలు కొనుక్కొని తింటారు. Hallelujah. హల్లెలూయా.
And then when you start earning, it becomes just your way of life. You అప్పటికి keep giving to God. You don't even think about that. You give much about that. అప్పటికి నువ్వు సంపాదించే సమయానికి వచ్చేసరికి అది నీకు అలవాటు అయిపోతుంది. నువ్వు దాని గురించి ఆలోచించవు, దశంభాగం ఇవ్వాలా వద్దా అని కూడా. Amen. Amen. You lose nothing giving to God. దేవునికి ఇచ్చట్లో నువ్వు ఇంచెంత కూడా పోగొట్టుకో. Nothing. ఏం పోగొట్టుకో. You only gain. నువ్వు లాభం పొందుకుంటావు దానికి బదులు. When you obey. నువ్వు వాక్యానికి విధేయుడైనప్పుడు. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. I don't get any of your 2 rupees or 3 rupees. You don't come here to church. I know మీరు that. ఇక్కడ చర్చికి వచ్చేళ్ళు కాదు, మీరు ఎవరు నాకు ఆ 2 రూపీస్ 1 రూపీ నాకు ఇవ్వమని నేను అడగట్లేదు. Oh, give it to God in your churches. మీ సంఘంలో దేవునికి ఇవ్వండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't think like you're giving to the pastor. మీరేదో మా పాస్టర్ గారికి ఇస్తున్నానులేండి అనే ఉద్దేశంతో ఇవ్వద్దు. Pastor doesn't need your money. పాస్టర్కి మీ డబ్బులు అవసరం లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God takes care of your pastor. మీ కాపర్ని చూసుకునేది దేవుడు. Amen. Amen. And there's a plenty of ways that God can take care of your pastor. దేవుడిని కాపర్ని చూసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. If God calls somebody, దేవుడు ఎవరినైనా పిలిచాడా, then God has a million ways to take care of that person. ఆ వ్యక్తిని చూసుకోవడానికి దేవుడికి మిలియన్ల కొద్ది విధానాలు ఉన్నాయి. ఎట్లన్నా చూసుకుంటాడు. Amen. ఆమేన్. So when you're putting your little bit of offerings in the church, చర్చ్లో మీరు వేసే ఆ కానుకలు దశం భాగాలు always know that you're giving to the Lord. మీరు దేవునికి ఇస్తున్నారని ఎరిగి ఇవ్వండి. Amen. Not to man, మనుషునికి కాదు ఇచ్చేది, to God. దేవునికి ఇస్తున్నాను అన్నట్లు ఇవ్వండి. And forget about it. ఇచ్చి మర్చిపోండి దాన్ని. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Anybody wants to be extra? ఎవరన్నా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలని కోరుతున్నారా? Then walk a little extra. అప్పుడు కొంచెం ఎక్స్ట్రాగానే నడవాలి Amen. దేవుని విధానాల్లో. When I received the Lord Jesus, ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన దినాల్లో I was 16 years old. నేను 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు The people around me, నా చుట్టుపక్కల ఉన్నవారు up until that time in my life, నా జీవితంలో అప్పటి వరకు కూడా I would go and play with them. నేను వెళ్ళి వారితో ఆడుకునేవాడిని. And I would go around with them. నేను వారితో తిరిగేవాడిని. I received the Lord Jesus. ప్రభుని యేసుని అంగీకరించిన తర్వాత They're all Christians. వారు By కూడా name they're క్రైస్తవులే, Christians. పేరుకి వాళ్ళు కూడా జేమ్స్లే, They're all Christians. వాళ్ళంతా క్రైస్తవులే. They still lived around my house. ఇంకా మా ఇంటి చుట్టుపక్కల జీవించే వాళ్ళే. So I started to go with them around. నేను వారితో వెళ్ళటం మొదలు పెట్టాను. They did not believe in Jesus. వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు అప్పటికి. They wouldn't study the Bible like how I studied. నేను చదువుకున్నట్లుగా బైబిల్ చదివేవాళ్ళు కాదు. They wouldn't pray like how I pray. నేను ప్రార్థించినట్లుగా ప్రార్థన చేసేవాళ్ళు కాదు. Sometimes they would even make fun of me. కొన్నిసార్లు నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తుంటే నన్ను చూసి అవమానపరిచినట్టుగా మాట్లాడేవాళ్ళు. But still, they were my friends from the time I was born. ఆయన నేను పుట్టినప్పటి నుంచి నా స్నేహితులు కదా అనుకునేవాడిని. And I would go around with them. వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు And when I would come back home, నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి I would sense it in my heart I lost something. నా హృదయంలో ఏదో పోగొట్టుకున్నట్లు నేను అర్థం చేసుకునేవాడిని. I just went spend some time with them and I would come back వెళ్ళి home. కొద్దిసేపు సమయం గడపడానికి వెళ్ళి వచ్చాను అంతే. I would sense in my heart deep down on the inside that I lost something. అంతరంగం మంది ఏదో పోగొట్టుకున్నట్టు నాకు అర్థమయ్యేది. I wouldn't have peace about it. నాతో ఆ విషయంలో నాకు సమాధానం ఉండేది కాదు. I would go the next day. నేను మరుసటి రోజు వెళ్ళేవాడిని. Sometimes I would go play with them. వెళ్ళి వారితో ఆడేవాడిని. Or sometimes I would go circle and come back with them. నేను వెళ్ళి వారితో తిరిగి వచ్చేవాడిని. I would lose peace in my heart. నా హృదయంలో సమాధానం పోగొట్టుకున్నాను. So one day I knelt down and prayed. ఒకరోజు మోకాళ్ళను ప్రార్థించుకున్నాను. What is this, Lord? ప్రభువా ఎందుకు ఇలా అని. You're a believer. నీవు విశ్వాసివి, They're unbelievers. అవిశ్వాసుల వారు. They go to church, that's all right. They sing in the church, they play music in the church and all that. That's చర్చికి okay. వెళ్ళేవారే పాటలు పాడతారు, మ్యూజిక్ కొడతారులే, కానీ They're unbelievers. వారు అవిశ్వాసులు. They did not accept the Lord వారు Jesus. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కాదు. Jesus Christ is not their Lord. యేసు ప్రభు వారికి ప్రభువుగా లేడు. They don't keep the commandments of God. వారు దేవుని ఆజ్ఞలు పాటించేవారు కారు. I keep the commandments of నేనేమో God. దేవుని ఆజ్ఞలు పాటించాలని నిశ్చయించుకున్న వాడిని. So what fellowship do you have with them? వారితో నీకేంటి సహవాసం? They cannot be your friends. వారు నీకు స్నేహితులు కారు. So I withdrew myself from them and they disappeared. వారి నుంచి దూరంగా వెళ్ళాను, వారు నా నుంచి మాయమైపోయారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And God gave me friends who love Jesus. యేసు ప్రభుని ప్రేమించే స్నేహితులు నాకు ఇచ్చాడు దేవుడు. Hallelujah. Hallelujah. God gave me those who would serve together with me. నాతో కలిసి ప్రభుని సేవించే వారిని ఇచ్చాడు. God gave me those who would pray together with నాతో me. కలిసి ప్రార్థించే వారిని దేవుడు అనుమతించాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. If you want extra in your నీ life, జీవితంలో ఎక్స్ట్రా కావాలా? well, you cannot be doing the ordinary. సాధారణమైన వాటిని చేస్తూ ఉండొద్దు. You cannot be hanging around with the ordinary. సాధారణ వారితో తిరుగుతూ ఉండొద్దు. Hallelujah. సమయాన్ని వృధా చేస్తూ ఉండొద్దు. Be with people of your own company నీ or వంటి of your own faith, like faith, నీ వంటి like-minded. విశ్వాసం, నీ వంటి మనసు కలిగిన వారితో కలిసి ఉండు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్.
Somebody who talks like you. నీలా మాట్లాడే వారితో ఉండు. Somebody who walks like you. నీలా నడిచే వారితో ఉండు. Meaning keeping the commandments అంటే of God. దేవుని ఆజ్ఞలు పాటించే వారికి. Hallelujah. హల్లెలూయా. Somebody who talks faith. విశ్వాసం గురించి మాట్లాడే వారితో కలిసి ఉండు. Amen. ఆమేన్. Not somebody who always sits and complains. ఎప్పుడు కూర్చుని సణిగే వారితో ఉండొద్దు. Oh no. వద్దండి అట్లాంటి వారితో. They will never be extra. వారు ఎప్పుడు ఎక్స్ట్రాగా ఉండరు. They will not even be ordinary. వారు సాధారణంగా కూడా ఉండరు. They'll be below ordinary. వారు సాధారణ కంటే కింద ఉండేవాడు. Don't hang around with such people. అట్లాంటి వాళ్ళతో తిరగొద్దు. Why is the pastor talking to me like this? పాస్టర్ గారు ఎందుకంటే ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? You want to be extra? మీరు ఎక్స్ట్రాడినరీ ఉండాలని కోరుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. Listen. వినండి. As important as it is for you to be with right people to be successful. విజయకరంగా ఉండటానికి, విజయం సాధించడానికి సరైన వారితో ఉండటం ఎంత ప్రాముఖ్యమో, equally important is it for you to withdraw from wrong people. సరికాని వారితో, చెడ్డవారితో, దుష్టులతో దూరంగా Wrong ఉండటం people. కూడా, Wrong people. సరికాని వారితో దూరంగా ఉండటం కూడా అంతే Important. ప్రాముఖ్యమైనది. అంతే ప్రాముఖ్యమైనది. You want to be successful? నువ్వు విజయకరంగా ఉండాలని కోరుచున్నావా? You cannot be with everybody. అందరితో కలిసి తిరగొద్దు. I'm talking about being extraordinary. ఎక్స్ట్రాడినరీగా ఉండటం గురించి చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. If you want to be extraordinary, ఎక్స్ట్రాడినరీగా ఉండాలని కోరుచున్నావా? find somebody who talks like you talk. నీవు మాట్లాడే విధంగా మాట్లాడే వారితో కలిసి ఉండు. Faith, I'm talking about faith. విశ్వాసం గురించి మాట్లాడటం Or గురించి, the word of God. లేదా దేవుని వాక్యం గురించి మాట్లాడేవారు. Amen. Amen. You hang around with chickens, you will always be a chicken. కోడి పిల్లలతో కలిసి తిరిగితే ఎప్పుడు ఆ గంపల కింద కోడి పిల్లలానే ఉంటారు. Amen. ఆమేన్. You want to stretch your wings and soar high? నీవు నీ చేతులు రెక్కలు చాచి సర్వోన్నత స్థలముల్లోకి ఎగరాలని కోరుకుంటున్నావా? Get away from the ordinary. సాధారణ వారి నుంచి దూరంగా పో. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. That's enough for now before lunch. లంచ్కి ముందు ఇది సరిపోతుంది కదా? Are you all hungry? ఆకలి అవుతుందండి? కడుపు నిండిపోయిందా? Stand up together. Let's pray. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. Praise God దేవునికి forever. స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Worship you, worship you, worship you, worship you, Lord Jesus. Thank you, Father, for speaking to us. Lift your hands. Lift your చేతులెత్తి hands. దేవుని స్తుతించుదాం. Lift your hands and thank God. చేతులెత్తి దేవుని Lift స్తుతించండి. your hands and thank God for His word. చేతులెత్తి ఆయన వాక్యమును బట్టి తండ్రి నీకు స్తోత్రం అని Wonderful చెప్పు. Jesus, thank ఆశ్చర్యకరమైన you. యేసు ప్రభువానికి స్తోత్రము. Thank you, Father. తండ్రి నీకు స్తోత్రము. Thank you, merciful కనికరము Father. కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం. Gracious Father. కనికరము కలిగిన తండ్రి Good స్తోత్రం. God. మంచి దేవానికి The స్తోత్రం. thoughts that you think toward us మా పట్ల నీవు కలిగిన are ఆలోచనలు అవి extraordinary. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి. So help every one of these precious ones here. ప్రశస్తమైన నీ బిడ్డలైన వీరందరికీ సహాయం చేయి. Help them, Lord, to think extraordinary. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నట్లుగా ఆలోచించడానికి సహాయం Help them చేయి. to purpose to be extraordinary. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండడానికి ఉద్దేశించిన Help them సహాయం to చేయి. purpose to keep all of your నీ commandments. ఆజ్ఞలు నెరవేర్చే వారిగా ఉండడానికి సహాయం Help దయచేయండి. them, Father. సహాయం చేయండి Help తండ్రి. me, Father. నాకు నువ్వు సహాయం Help చేయండి. us all, మా Father, అందరికి సహాయం that చేయండి. you may be glorified through నీవు us మా ద్వారా మహిమ పొందినట్లు in these last ఈ days. అంత్య దినముల్లో That నాయనా you may be glorified in నీవు us. మా యందు మహిమ That you పొందినట్లుగా may be glorified through us. నీవు మా ద్వారా మహిమ That the పొందినట్లుగా world will see and know that ఈ our లోకమంతయు God తెలుసుకుని మా దేవుడు is a living God. సజీవమైన That దేవుడు there is no God like our మా God. దేవుడు వంటి వాడు ఎవడునూ లేడన్నట్లుగా Father, తండ్రి make each one of our lives మాలో ప్రతి extraordinary. ఒక్కరి జీవితంలో ఎక్స్ట్రాడినరీగా ఉండును గాక. I pray for every person who's here ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి గురించి who ప్రార్థించున్నాను has నాయనా. heard and received your నీ word. వాక్యమును విని అంగీకరించిన వీరు Keep, Lord, I pray that you'll grant them the grace to keep this word in their hearts. ఈ వాక్యాన్ని వారి హృదయముల్లో భద్రం చేసుకున్నట్లుగా And ప్రార్థన keep it every చేయించున్నాను. day. ప్రతి దినం ఆ వాక్యాన్ని భద్రం That చేసుకో. it bear fruit అది in lives. ఫలించినట్లుగా తగిన సమయమందు. Wonderful Jesus. ఆశ్చర్యకరుడు యేసు ప్రభువా, Thank you for speaking to us మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. and blessing us, మమ్మల్ని ఆశీర్వదించినందుకు, teaching us the way in which we should walk. మేము నడవవలసిన విధానం నాకు బోధించినందుకు We give you glory, నీకే మహిమ, we give you honor, నీకే ఘనత, we give you praise. నీకే ప్రభావం ఆరోపించున్నాము. Stretch forth your loving hand, ప్రేమ గల నీ హస్తములు చాచి laid upon every person here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంచు నాయనా. Bless them నీ బిడ్డలను ఆశీర్వదించు in Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Now it's 1